భార్యాభర్తలు అంటే మరువు పిల్లలు అనుకుంటారు, కానీ వాళ్ళ గురించి ఉన్నటువంటి మంచి సత్సంబంధాలు ఎలా ఉండాలో మీకు తెలుసా? ఇద్దరిలో ఇద్దరు కూడా కోపంగా ఉన్నారు అనుకోండి, చాలా ఇబ్బంది అండి. సర్దుకుపోయే మనస్తత్వం ఉండాలి. అలాగంటే ఏదో భర్త తిట్టాడని ఈవిడ బట్టలు సర్దుకొని వెళ్ళిపోవడం కాదండి. ఓ భర్త బయట పేపర్ చదువుతున్నాడు, అలాగా మధ్యలో నుంచి ఒక గాడి వెళ్ళిపోతుంది. ఇది తిన్నగా ఉండొచ్చు కదా, లోపల భార్యని ఏదో కెలుకుదామని చెప్పేసి, ఏమే లోపల ఏం చేస్తున్నావు అన్నారు. మీరు ఆఫీస్కి వెళ్తారు కదా, మీకోసం క్యారేజ్ రెడీ చేస్తానని అన్నారు. ఆ తర్వాత రెడీ చేద్దు, మీ చుట్టాలు వచ్చారు, తొందరగా బయటికి రా అన్నాడు. ఆవిడ చేతిలో గడితో వచ్చి నెత్తి మీద వేయాలి. మామూలుగా అయితే ఆవిడేమన్నది, అత్తయ్య గారు ఒక్కరే వచ్చారు, మామయ్య గారిని కూడా తీసుకురావాల్సింది మీతో పాటు అన్నదండి. అందుకే అలా సర్దుకుపోతేనండి సంసారం చాలా చక్కగా వెళ్తుంది. 2 చక్రాల్లాగా అంటారు చూసారా, ఒకటి స్కూటర్ చక్రం, ఒకటి పెద్ద చక్రం అంటే బాగోదండి, 2 ఒకేలాగా వెళ్ళాలండి. మరి ఇక్కడ తిరుపతి వెంకటేశ్వర స్వామి పక్కనే ఉన్నారు మన అందరిని ఆశీర్వదించడానికి. ఈ సుబ్రహ్మణ్యం ఉన్నాడు కదండి, మా వ్యవస్థాపక అధ్యక్షుడు. తిరుపతి వెళ్దావరా అన్నాడు. సరే ఇక్కడ ఉన్నారు కదా, దండం పెడుతున్నాం వచ్చాం అనుకున్నాం. బస్సులో ఆల్రెడీ బయలుదేరామండి. ఇద్దరికి మాకు బెర్తలు బుక్ చేసాడండి. ఇటు కింద నుంచి అటు నుంచి ఇటు నుంచి అటు నడుస్తున్నాడు. పడుకోరా, బెర్త్ ఉంది కదా, మనం వెళ్ళిన తర్వాత అక్కడ వెంకటేశ్వరుని దర్శించుకుందాం అంటే, లేదురా వెంకటేశ్వరుడి దగ్గరికి నేను నడిచి వస్తున్నాను, మొక్కుకున్నాను, అందుకనే నేను నడిచే వస్తున్నారా, మీరు నువ్వు పడుకోరా అని చెప్పాడండి. బెర్త్ బుక్ చేస్తే నడిచి వస్తున్నాడండి వాడు. అమ్మా అమ్మా ఏ సుబ్రహ్మణ్యం చెప్పండి డాక్టర్ గారు. ఎక్కడికి వచ్చేవేంటే నువ్వు? ఇంటికి వెళ్ళానండి. ఇంటికి వెళ్తే ఆ పొద్దున్నే మీరు వెళ్ళిపోయారని చెప్పారండి అమ్మగారు. మరి క్లినిక్ వెళ్ళాను. క్లినిక్ వెళ్తే క్లినిక్ కి రాలేదు. మరి అక్కడికెక్కడో ఏదో ప్రోగ్రామ్ అవుతుంది, డాక్టర్ గారు అక్కడికి వెళ్ళి అక్కడికి వెళ్ళండి అన్నారండి. అది సుబ్రహ్మణ్యం ఏదో మా గుంటూరు వాళ్ళ కిషోర్ గారు నన్ను అభిమానంతో ఇక్కడికి రమ్మని చెప్పారు. నేనేదో ఆయన మంచితనం కోసం ఇక్కడికి వస్తాను. ఇక్కడ కూడా వచ్చేస్తావే నా తెలియకడుతాను. నా ప్రాబ్లం అలాంటిదండి. ఏంటో ప్రాబ్లం ఏంటో చెప్పు నాకు. అదే పన్ను నొప్పి అండి. పన్ను నొప్పి? పన్ను నొప్పి. సుబ్రహ్మణ్యం 2 నెలల క్రితం పన్ను నొప్పి నా దగ్గరికి వచ్చావు. అవునండి. నువ్వు నేను చెప్పినట్టు చేసావా లేదా? సార్ నేను చెప్పినట్టే చేశాను. చేసినా నొప్పి తగ్గలేదా? తగ్గలేదండి. అదో బ్రష్ నెలకోసారి మార్చి వాడమన్నాను కదా. మరి ఇప్పుడు కాల్గేట్ బ్రష్ మార్చి పెప్సిడెంట్ వాడేవా, లేకపోతే ఏ బ్రష్ వాడావు? అదెందుకండి అలాగా? మరి బ్రష్ ఎలా మార్చి వాడేవయ్యా? మా ఆవిడ బ్రష్ నేను, నా బ్రష్ మా ఆవిడ మార్చుకున్నామండి. ఏడవలేకపోయావా? నేను చెప్పింది కొత్త బ్రష్ మార్చమని చెప్పానయ్యా. క్లారిటీగా చెప్పాలి, నేను చదువుకున్నాను. అందుకని మీ ఆవిడ బ్రష్ నువ్వు నీ బ్రష్ మీ ఆవిడ నెల మార్చేసుకున్నావు. మంచి పని చేసావా. ఈసారి కొత్త బ్రష్ కొన్నా, పళ్ళు నొప్పి తగ్గుతుంది. సార్ ఏ సూపర్, మర్చిపోయినా చెప్పండి సార్. క్రితం నెల మీ ఆవిడ తీసుకొచ్చా, ఒంట్లో బాగాలేదని. అవునండి. అవును. కొంచెం గాలి మార్పు చేయవయ్యా, ఆవిడ ఆరోగ్యం బాగుపడుతుంది అని చెప్పాను కదా. గాలి మార్చావా లేదా? గాలి మార్చానండి. తగ్గిందా ఇప్పుడు? ప్రస్తుతం బాగుంది ఆవిడ? ఏం తగ్గింది, మీ దగ్గరికి వచ్చినప్పుడు ఎలా ఉందో ఇప్పుడు అలాగే ఉంది. అలాగే ఉందా? అలాగే ఉందండి. నేను చెప్పినట్టు చేస్తే తగ్గిపోవాలా? ఇంతకు ఎక్కడికి తీసుకెళ్ళావు? ఊటీ తీసుకెళ్ళావా, లేకపోతే అరకు తీసుకెళ్ళావా, కొడైకెనాల్ తీసుకెళ్ళావా? అవన్నీ ఎందుకండి? గాలి మార్చమని చెప్పాను కదయ్యా. ఓహో సార్, మార్చాను సార్. ఏం చేసావు మరి? ఎక్కడికి? ఇదివరకు కేతాన్ ఫ్యాన్ ఉండేదండి, అది మార్చేసి ఉషా ఫ్యాన్ పెట్టానండి. సమంత ఫ్యాన్ పెట్టలేకపోయావా? అవి కూడా వచ్చాయండి. అట్టేనంటే గాలి మార్చమంటే నువ్వు ఊర్లో నుంచి చక్కనైనటువంటి చల్లటి గాలి ప్రదేశం తీసుకెళ్ళమని, ఫ్యాన్ మార్చమని కాదు. క్లారిటీగా చెప్పాలి కదండి. ఇలాంటి పేషెంట్లు ఉంటే మరి మా ఎంబీబీఎస్ చదువులు ఎందుకు పనికొస్తాయి చెప్పు. ఇక క్లారిటీగా చెప్పలేదు అన్నావు. ప్రతిసారి వచ్చినప్పుడు 2000 ఫీజు ఇవ్వలేదు, 2000, 2000, 4000 అక్కడ ఇచ్చేసి వెళ్ళిపో. ఇది మాత్రం క్లారిటీగా చెప్తారు. మనం ఇప్పుడు మన సంస్థ పెట్టి 25 ఏళ్ళు అయింది. వార్షికోత్సవం చేయాలనుకుంటున్నాం. చెయ్యాలి కదా. చెయ్యాలంటే చెయ్యాలి కదా, అంటే డబ్బులు ఉండాలి కదా. డబ్బులు ఉండాలంటే మరి స్పాన్సర్ తేవాలి. మరి స్పాన్సర్ ఎవరైనా ఉంటే ఆయన దగ్గరికి వెళ్దాం. ఎవరైనా ఉంటే చెప్పు. మన వాళ్ళందరూ ఒక ఆయన గురించి చెప్పుకుంటున్నారు సార్. ఆయన అయితే బాగా అనుకుంటుంటే విన్నాను. అనుకుంటున్నా వెళ్దాం ఒకసారి. వెళ్తే ఆడవాళ్ళు కూడా వచ్చారు. అదేనమ్మా, వార్షికోత్సవం గురించి మాట్లాడుతున్నాం. వార్షికోత్సవం. ప్రకాష్ సార్ నమస్తే సార్. నమస్కారం. ఏంటి గణేష్, అందరినీ వేసుకొని వచ్చావు, ఏంటి సంగతి? మీతో చిన్న పని పడింది సార్. నాతోనే? బాబోయ్, వీళ్ళందరూ ఎవరు ఇంతకీ? వీళ్ళంతా ఈయన సుబ్రహ్మణ్యం గారు అని చెప్పేసి అనాథాశ్రమం నడుపుతున్నారు సార్. అయ్యి బాబోయ్, అనాథాశ్రమం నడుపుతున్నారు. మంచి పని చేస్తున్నారు. వాళ్ళంతా అనాథాశ్రమంలో కమిటీ మెంబర్. ఆవిడ సెక్రటరీ చిత్ర గారు, ఆవిడ పుష్ అని చెప్పేసి క్యాషియర్. చాలా మంచి పని చేస్తున్నారు. ఎన్నాళ్ళ నుంచి చేస్తున్నారు? చెప్పండి సార్, వచ్చిన పని చెప్పండి. సంవత్సరాల నుంచి చేస్తున్నాం. బాబోయ్, ఇప్పుడు ఎందుకు నా దగ్గరికి ఎందుకు వచ్చినట్టు మీరంతా? చెప్పండి సార్. వార్షికోత్సవం చేద్దామని చూస్తున్నాం. 250 మంది పిల్లలు ఉన్నారు. ఎంత మంచి పని చేస్తున్నావే నువ్వు. వెరీ గుడ్, వెరీ గుడ్. అందరికి మంచి ఫుడ్ పెడదామండి. మంచి పెట్టాలయ్యా. అందరూ సిల్వర్ జూబ్లీ అంటున్నా. అయితే 250 మంది పిల్లలు. సుబ్రహ్మణ్యం, ఇంతకీ పిల్లలకి ఏం పెట్టాలనుకుంటున్నావు? ఏం పెడతామండి, రైస్ పెడతాం. ఏంటయ్యా ఈయన మాట్లాడేది?
250 మంది పిల్లలు, సిల్వర్ జూబ్లీ కార్యక్రమం. అవునండి. ఉత్తి రైస్ పెడతావా? బడ్జెట్ ఆనందించాలయ్యా, బిర్యానీ పెట్టవయ్యా. ఇక ముఖ్యమైనటువంటిది నీ కార్యక్రమానికి నేను ఇస్తాను. నా దగ్గరికి వచ్చావు కదా, నేను ఇస్తాను కదా, నీకెందుకు? బిర్యానీ నువ్వు పెట్టవయ్యా. అంటే ముఖ్యమైనది మీరు ఇస్తారు. బిర్యానీ బిర్యానీయా? ఖర్చు మీరు ఇస్తారు. ఇప్పుడు బిర్యానీ నేను ఇచ్చేస్తే ఎలాగుంటది అనుకున్నావు? ఇప్పుడు తిరుపతి గారు ఉన్నారు, తిరుపతి గారు పెద్ద మనిషి, ఆయన్ని గౌరవించకుండా నేను ఇచ్చేసాను అనుకో, ఆయన ఏం ఫీల్ అయిపోరా? ఇక ఆయన వచ్చాడు ప్రకాష్ గారు, నాకు గౌరవం అనుకుని ఆయన ఇచ్చేసాడు అని అంటారు. తిరుపతి గారు మీరు వెళ్ళకండి, మీరు వెళ్తే మీరు ఎవరో ఆయనకి తెలీదు. నాకు ఫోన్ చేసి చెప్తాను, తిరుపతి గారు వాళ్ళు ఏదో పాప పిల్లగా అనాథ పిల్లలకి ఏదో చేస్తున్నారు, మీరు ఇవ్వండి అంటే ఆయన ఇస్తారు. అదే తర్వాత తిరుపతి గారు నేను ముఖ్యమైనది ఇస్తాను, కంగారు పడి. కూరలు ఏం పెడదాం అనుకున్నావు? వంకాయ కూర పెడతాం. మళ్ళీ మొదటికి వచ్చాడు ఏంటండి? 250 మంది పిల్లలు, సిల్వర్ జూబ్లీ కార్యక్రమం. చెప్పండి సార్, అది కూడా చెప్పండి. 3 కూరలు పెట్టు, 3 కూరలు. గుత్తి వంకాయ పెట్టు, పన్నీర్ కర్రీ పెట్టు, దొండకాయ వేపుడు పెట్టు, పిల్లలు హ్యాపీగా తింటారయ్యా. ముఖ్యమైన సారస్తున్నారు రాసుకోండి. ఇప్పుడు ప్రతిదీ నువ్వు కంగారు పెట్టుకోకు. ఇప్పుడు కిషోర్ బాబు ఉన్నారు ప్రొఫెసర్ గారు, ఆ పెద్ద మనిషిని కాదని నేను అవన్నీ ఇచ్చేసాను అనుకో, ఆయన ఏమనుకుంటాడైనా? మరి అక్కడ తిరుపతి గారు గౌరవించి నన్ను అవమానించి నేను ఫీల్ అయిపోడు. ఆయన కలమంటారా? పెద్దవాళ్ళని అవమానపడుతున్న నా ఉద్దేశం కాదు. అయితే మరి మీరు కిషోర్ బాబు ఇప్పుడు మీరు ఎవరో ఆయనకు తెలీదు. నేను ఫోన్ చేశాను అనుకోండి, ఆయన తక్కువ మంది స్పందించి మీకు ఏర్పాట్లు చేసేసారు. కిషోర్ బాబు రాసుకోండి. ఇప్పుడు మరి ముఖ్యమైనది నేను ఇస్తాను, కంగారు పడతాయా? మరి స్వీట్ ఏంటి పెడదాం అనుకుంటున్నా? జాంగ్రీ పెడదామనండి. ఒక్క జాంగ్రీ పెడతావా? సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ చేస్తున్నావు, 250 మంది అనాథ పిల్లలు, వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవ్వాలి కదా. 4 రకాల స్వీట్లు పెట్టవయ్యా, నీ ముని కొంప మునిపోయేది ఏముంది? జాంగ్రీ పెట్టవయ్యా, హల్వా పెట్టవయ్యా, సేమియా పాయసం పెట్టవయ్యా, ఆ తర్వాత ఏమొచ్చి ఇక మైసూర్ పాక్ పెట్టవయ్యా. నాగజ్యోతి గారు ఉన్నారు, మొగలందరికీ గౌరవం ఇచ్చి నేను ఆడ మనిషిని కదండి, నన్ను అవమానపరిచారని ఫీల్ అయిపోరు మేడం గారు. చిచ్చిచ్చే ఇంకొకరు బాధపడడం మన ఉద్దేశం కాదు. నాగజ్యోతి గారు మీరు వెళ్ళండి, నేను ఫోన్ చేసి చెప్తాను. అమ్మాయిలకు వాళ్ళు పాపం ఫంక్షన్ చేస్తున్నారు, 250 మంది పిల్లలకి, మీరు దాన్ని ఏర్పాటు చేయండి అని చెప్తాను. నేను చూసుకుంటాను. మేడం గారు పేరు రాసుకోండి. ఇప్పుడు లాస్ట్ లో ఐస్ క్రీమ్ పెడుతున్నారా లేదా? ఐస్ క్రీమ్ ఏది పెడుతున్నారు? 250 మంది పిల్లలకి సిల్వర్ పూజ ఫంక్షన్ రోజు చిన్న పుల్ల ఐస్ క్రీమ్ పెడతావా? చెప్పండి సార్. కాదయ్యా, అదేదంటారంటే ఎక్కువ బటర్ స్కాచ్ ఏదో అంటారు చూడండి, పిల్లలు కాస్త హ్యాపీగా తింటారు. రాసుకోండి. కొంచెం మంగయ్య గారిని గౌరవించకపోతే ఏంటంటారు? అది కరెక్ట్ ఉంటుందా చెప్పు? అది కాదు, పెద్దవాళ్ళు గౌరవించడం మన సంప్రదాయం. మంగయ్య గారి పేరు రాసేసుకోండి. మా మంగయ్య గారి పేరు రాసుకోండి. మీరు ఎవరో మంగయ్య గారికి తెలీదు, నేనంటే తెలుసు కాబట్టి నేను ఒక ఫోన్ కొట్టాను అనుకో, అవన్నీ వాళ్ళు ఏర్పాట్లు చూసుకుంటారు. ఓర్లు ఒకళ్ళు ఇస్తారు, అన్నం ఒకళ్ళు ఇస్తారు, బిర్యానీ తర్వాత స్వీట్ ఒకళ్ళు ఇస్తారు. ఆఖరికి మీరు ఇచ్చేది ఏంటో చెప్పలేదు. ఇప్పుడు నేను ఏంటి ఇస్తానని చెప్పాను నీకు? అన్నానా? ఇప్పుడు సుబ్రహ్మణ్యం చెప్పండి, బిర్యానీ ఎక్కడ పెడతావు నువ్వు? పెడతాం. స్వీట్ ఎక్కడ పెడతావు? కూరలు ఎక్కడ పెడతావు? ఆకులోనే పెడతాం. మరి ఇవన్నిటికీ ముఖ్యమైనది ఏంటి? అదే ఎవరో అప్పుడుకోండా. ఇప్పుడు మా తాత తల్లిని తీసుకురాక కడిగిసా దీని మీద పెట్టే కదా, ఆ 2 కట్టలు తీసుకొని తినిపించిరా. ఆకు ముఖ్యమైనది ఇస్తాను కదా. ఈ దగ్గరికి వెళ్దామని చెప్పినాడు. జంప్ నీ దగ్గరికి మళ్ళీ చందాకు వస్తే నీ చెప్పు చెప్పొట్టు. కుడి చెప్పా ఎడం చెప్పా? ఏంటండి పుష్యమి అని పిలవచ్చు కదా. అరే ఏదో ఒకట్లే, పేరు ఏముంది కానీ మళ్ళీ మీ తమ్ముడు నా పర్సులు డబ్బులు తీసేశాడు. ఎందుకండి పాపం అట్టునా ఆడిపోసుకుంటారు, నేనే తీసుండొచ్చు కదా. నువ్వు తీయలేదు, గ్యారెంటీగా నువ్వు తీయలేదు. అంత గ్యారెంటీగా ఎలా చెప్తున్నా? ఇంకా 500 మిగిలిపోయాయే. ఓహో అవునండి, మీ పర్సులో నా ఫోటో పెట్టుకున్నారట. నీకెవరు చెప్పారు? మా తమ్ముడు చెప్పారండి. కాక బాబు అంటే ఎంత ప్రేమ లేకపోతే పర్సులో నీ ఫోటో పెట్టుకుంటారని అన్నారండి. అవునండి,
మీ పర్సులో నా ఫోటో ఎందుకు పెట్టుకున్నారు? ధైర్యం కోసం. ధైర్యం కోసం? ఆ. ధైర్యం కోసం అయితే దేవుడి ఫోటో పెట్టుకుంటారు, నా ఫోటో పెట్టుకున్నారేంటి? ఇప్పుడు మనకి ఏదైనా సమస్య వచ్చిందనుకో, ఆ వెంటనే మనకి దేవుడు వచ్చి మన సమస్యను పరిష్కరించాడు కదా. మీకు సమస్య వచ్చినట్టు పక్క నేను కూడా ఉండను కదా. అప్పుడు ఏం చేస్తాను అనుకున్నా, నాకు ఏదైనా సమస్య వచ్చిందనుకో పక్కన పర్స్ తీసి నీ ఫోటో చూస్తాను. ఎంతకన్నా ఇది పెద్ద సమస్య కాదు కదా, నేను అడ్జస్ట్ అయిపోతున్నాను అన్నమాట. మిమ్మల్ని అడిగాను చూడు. నమస్కారం మేషారు. నమస్కారం. మొన్న మీరు అన్నారు కదా కవిత రాసుకురారా అని. అదే చెప్పి అన్నాలేంద్రా, నువ్వు ఇప్పుడు వస్తాను నాకు తెలియక అడుగుతాను. పది అవతల వాళ్ళు మన కిషోర్ గారు ఫోన్ చేసి ఏమంటే సుబ్రహ్మణ్యాన్ని కవిత రాయమని చెప్పని ఇంతవరకు రాయలేదు అన్నారు. ఆ యదవకి నేను చెప్పి వారం రోజులు అయిందంటే అది ఎక్కడ ఉన్నాడో నాకు ఇప్పటి వరకు ఆచూకు లేదని చెప్పాను. అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోయానండి. కవిత రాయడానికి అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోయాను. మరి ముక్కనే చెప్పాలి కదా, ఆయన ఏమనుకుంటున్నారు, నేను చెప్పిన పని చేయలేదని నా మీద ఆయన కోపపడిపోతున్నారు. సరేలే, అండర్ గ్రౌండ్కి వెళ్ళావు కదా, ఏం రాసావో చదువు. కవిత రాశానండి. రాసింది కవిత అని తెలుసు, చదువు ఏంటి రాసావో. సూర్యుడు వస్తేనే తెలుగు, సూర్యుడు వస్తేనే వెలుగు, నాకు రాని భాష తెలుగు. ఇది కవిత. సూర్యుడు వస్తే వెలుగు, నీకు రాని భాష తెలుగు. చాలా దీనికోసం అండర్ గ్రౌండ్కి వెళ్ళావా? తర్వాత ఏంటి రాసావు? రాస్తులు వస్తాయి చుక్కలు, నాకు అర్థం కావు లెక్కలు. ఏమి కనెక్షన్ పెట్టావురా, రాత్రి చుక్కలకి లెక్కలకి. బాగుంది. నెక్స్ట్ ఏంటి? వర్షాన్ని హిందీలో బారీషు, గ్రామర్ రాకపోయినా పాస్ అవుతాను ఇంగ్లీషు. గ్రామరు ఇంగ్లీష్, బారిష్. కవిత ఇది కాదు, నిన్ను కాదు అనాలి. ఇప్పుడు ఆయన నన్ను ఏమంటారు, నేను తర్వాత ఏంటి రాశావు చెప్పు. పిగ్గులు తెలుగులో పంది, నాకు రాని భాష హిందీ. పందికి హిందీకి కనెక్షన్ పెట్టేవారు, ఎంత గొప్ప కవితరా నిజంగా. ఏంటిదే? ఉదయాన్నే నేను తిన్నాను దోశలు, నాకు ఇష్టమైంది సోషల్. దోశలకి సోషల్కి లింక్ కలిపా కాదు. ఇప్పుడు శ్రీశ్రీ గారు చచ్చిపోయారు కాబట్టి మహానుభావుడు అదృష్టవంతులు అయిపోయారు. ఆయన కానీ కవిత వింటే ఎప్పుడో ఆత్మహత్య చేసుకుని ఉండేవారు. నెక్స్ట్ ఏంటి రాశావు? మా ఊర్లో ఉదయం 10 గంటలకు తెరుస్తారు వైన్స్, త్వరగా చచ్చిపోవాలంటే చదవాలి సైన్స్. వైన్స్ కి సైన్స్ కి కనెక్షన్. ఏమి కవిత్రా నిజంగా బాగుందండి. మామూలుగా లేదు. నీ చెప్పుతో నువ్వు కాదు, నా చెప్పుతో నేను కొట్టుకున్నా సరే ఈ కవితలు విన్నోళ్ళు ఎవరు కూడా భూమి మీద ఉండరు నిజంగా. నువ్వు మళ్ళీ ఇక్కడ కనిపించావు అనుకో, ఇప్పుడు కిషోర్ గారు నేను కొట్టక ముందు నువ్వు వెళ్ళిపోక నుంచి నువ్వు వెళ్ళిపో అర్జెంట్గా. టాలెంట్ ఎంకరేజ్ చేయాలండి. ఒరే దీన్ని టాలెంట్ అన్నారు రా, నువ్వు అర్జెంట్కి వెళ్ళిపో. నువ్వు ఆయన రా, పెద్ద మనిషి రాకముందు నువ్వు వెళ్ళిపో. వెళ్తాను ఇటుకో రాసుకురానా, ఇటుకో కవిత రాస్తావా? 10 రోజులు పోయి వస్తాను. ఒరే కాసేపు నేను గౌరవంగా బతకనేరు, నువ్వు వెళ్ళి ముందు నువ్వు వెళ్ళి అర్జెంట్గా నువ్వు వెళ్ళి నుంచి. వింతగా వినుమా రావోయి చందమామ, సామంతము గల సతికే ధీమంతుడనకు పతినో. ఏంటి మీరు పాడుతున్న పాట తప్ప? కరెక్ట్ గా పాడానే. మళ్ళీ పాడండి. రావోయి రెండో లైన్ పాడండి. రెండో లైన్. సామంతము గల సతికే, అది కరెక్ట్, అది నేనే. ధీమంతుడనకు పతినో. రంగా అంటే నేను ధీమంతుడు కాదంటావా? అదేగా చెప్పేది. అనవసరంగా రెండో లైన్ పాడాను, మొదటి లైన్ తోనే ఆపేవలసిందే. తర్వాత తిట్టుకుందరు కానీ ముందే దోశ తినండి, మళ్ళీ చల్లగా అయిపోయిందని తిడతారు. సచ్చాలే, రుచి పచ్చి లేని దోశన మొహాన్ని కొట్టేసి నలిచి నేను ధీమంతుడు కాదని ఎదవ కబుర్లు చెప్తే ఎదవ కబుర్లు. ఏంటి అలా విసుక్కుంటున్నారు? నా సంగతి తెలుసు కదా, నాకు అనవసరంగా తిక్కలాపకండి. నీకు అనవసరం తిక్కలాపడం ఏంటి? నీ ఇంటి పేరే తిక్కలో, మళ్ళీ నీకు వేరే తిక్కలాపలేంటే నా సంగతి నీకు పూర్తిగా తెలియదు. అయ్యో ఎందుకు తెలియదండి, మొన్న మార్కెట్ కి వెళ్ళినప్పుడు చూసా కదా, ఆటో డ్రైవర్ తో తమ కెపాసిటీ. అంటే అదో ఆటో డ్రైవర్ రోజు జిమ్కి వెళ్తాడు అనుకుంటాను, బాడీ పెంచాడు, ఆడితో మనం గొడవ ఎందుకని వదిలేసాను, లేకపోతే ఏదో కైమా చేసేసాను. సరే అవునండి, కైమా అంటే గుర్తొచ్చింది. మొన్న సండే నాకు ఇష్టమైన కైమా తెమ్మంటే మీరు ఏమన్నారు? ఏమన్నాడు? డబ్బులు ఎక్కడున్నాయి అన్నారు. పెళ్ళడానికి ఇష్టమైన కూర తెచ్చి ఇవ్వడానికి మీకు చేత కాదు కానీ పెళ్ళం వేసి ఇచ్చిన దోశలు మాత్రం ఉప్పు లేదు, కారం లేదు, అది లేదు, ఇది లేదని వంకలాడతారే. నువ్వు అడిగిన వాటికి తెచ్చి ఇవ్వడానికి డబ్బులు ఏమైనా చెట్లు కాస్తాయా, లేకపోతే మీ నాన్న ఏమైనా నాకు స్త్రీధనం తెచ్చి ఇచ్చాడా? మధ్యలో మా నాన్న ఎందుకండి అంటున్నారు? మీ నాన్న చేసిన తప్పుకు నేను బలైపోయాను కాబట్టి. అవునండి, మా నాన్న జీవితంలో చేసిన అతి పెద్ద తప్పు ఏంటో తెలుసా? ఏంటి? నన్ను మీకు ఇచ్చి పెళ్లి చేయడం. నాకేం తక్కువే? హైట్ అండి, హైట్ తక్కువ. హైట్ తక్కువ అయినా సొసైటీలో వెయిట్ ఉన్నవాడిని. పెళ్లికి ముందు ఈ మాట చెప్పే పెళ్లి చేశారు. ఇన్సూరెన్స్ కంపెనీలో ఉద్యోగం, వెరీ గుడ్, నెలకి 50,000 జీతం, సంవత్సరం తిరగక ముందు కారు కొనేస్తారు అన్నారు. అదే పెళ్ళి 6 ఏళ్ళు అయింది, కారు కాదు కదా, పాత డొక్కు స్కూటర్ కూడా మార్చలేదు. అంటే ఇన్సూరెన్స్ టెస్ట్ లో కొంచెం మార్కులు తక్కువే, లేకపోతే ఇప్పటి కారు కొనేసేవాడిని. అయ్యో వద్దండి, మీరు కారు కన్నా మీకు కారు అందవు కానీ డ్రైవింగ్ నేనే చేయాలి, ముందు ఆ స్కూటర్ మార్చు. ఇలా ఉంటదండి. అవసరంగా పెట్టుకున్నాం దీంతోనే. చాలా
కవర్ మార్చాలంట. సార్ ఈయనొకడు ప్రతి దానికి పళ్ళు ఇట్లించుకొని వచ్చేస్తాడు. ఏంటి సూపర్ గారు ఏంటి ఇలా వచ్చారు? మా ఇంట్లో కరెంట్ పోయిందండి. మా ఇంట్లో కరెంట్ పోయింది, అది చెప్పడానికి వచ్చారా? అది కాదండి, మీ ఇంట్లో ఏదో ఛానల్ మంచి పాటలు, మంచి మ్యూజిక్, తర్వాత మంచి కామెడీ వస్తుంది. మా వాళ్ళు అందరూ చాలా సంతోషిస్తున్నారండి. ఆ ఛానల్ మీ ఇంట్లో కూడా వస్తుందిలేండి, మా పర్లేదు. ఇంట్లో వస్తుందా? అందరి ఇళ్లలోనే వస్తుంది వార్తలు. మీరు ఇంట్లో వేసుకోండి, పర్లేదు. అదే ఏ ఛానల్ అండి? యాండి ఇక్కడికి వచ్చారండి. ఇదొకటి మీకు వచ్చేసి ఏం చెప్పాను నేను? నాకు ఆఫీస్ టైం అవుతుంది, అవతల లంచ్ రెడీ చేయమని చెప్పాను. అది మానేసి ఇంత మీకు ఉప్పర్ మీటింగ్ ఏంటి? ఈ ఉప్పర్ మీటింగ్ ఏంటండి? ఇది మీకు అవసరమా? చెప్పండి. ముందు క్యారెస్ పని చూడండి. సుబ్బారా ఈ ఛానల్ ఓపెన్ అయింది. మళ్ళీ ఎలా చూస్తున్నారండి? రండి. బెజవాడలో కనకదుర్గం గారు ఉన్నారు కదా, కనకదుర్గం మీద కవిత రాయమని చెప్పి నాగేశ్వరరావు ఫోన్ చేశారు, అందుకే నా కవిత రాస్తున్నాను. ఈ వెటకారాలే ఆపండి. అవునండి, అమ్మవారు అంటే నాకు గుర్తొచ్చిందండి. నేను పుట్టక ముందు మా అమ్మ ఎంతో మంది అమ్మవారికి పూజ చేస్తే నేను పుట్టానటండి. కరెక్ట్ కదా? ఎందుకని మీ అమ్మగారికి ఫోన్ చేసి కనుక్కో. మా అమ్మ అబద్ధం చెప్పదండి, నిజమే. మీ అమ్మ అబద్ధం చెప్తారు. నిజంగా మీ అమ్మ కనకదుర్గ అమ్మవారిలో లేకపోతే అమ్మవారికి పూజ చేస్తే అందమైన అమ్మాయినైనా ఇచ్చేవారు కదా అమ్మవారిలో. అంటే నేను అందంగా లేనా? నీ అందం గురించి చెప్పాలంటే ఆ కప్పోడు లాఫింగ్ ముందు కూడా కిందకి పడి దుండ్రుకొని మరి నవ్వుతాడే. నేను అంత అందంగా లేకపోతే నన్ను ఎందుకు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు? వెనకటికి నీలాంటి వాడు ఏంటన్నట్టయితే నువ్వంటే ఇష్టం అని చెప్పేసి అన్నారని పెళ్లి చేసుకున్నాడట. తర్వాత ఆయనకు అర్థమైందట అసలు విషయం. ఏమని? నువ్వంటే ఇష్టం కాదు, నీ వంటే ఇష్టం అని చేసుకుందట. ఆ మాత్రం వంట చేస్తే తప్ప ఏంటి? ఎవడికి వాడు వంట చేసుకుంటే స్వయం పాఠమే. నలుగురు కోసం వంట చేస్తే అదేమో 40 పాఠమే. మరి భార్య కోసం వండితే పూర్వ జన్మలో వాడు చేసుకున్న పాపమే. ఏమండి మీరు నా ప్రేమను శంకిస్తున్నారా? అప్పుడు శంకించకపోబట్టి ఇప్పుడు సంకనాకి పోతున్నాను. అనండి, నేను మిమ్మల్ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాను కాబట్టి ఇన్ని మాటలు అంటున్నారు. అదే ఆ గణపతిని చేసుకుంటే వాడైతే గుడిలో ధ్వజస్తంభం చుట్టూ తిరిగినట్టు నా చుట్టూ తిరిగాడు తెలుసా? అవునా? గణపతిని చేసుకోవాల్సింది, తర్వాత అసలు విషయం తెలిసిపోయేది కదా. ఏంటి గణపతి మంచోడు కదా? ఆడు ఎంత మంచోడు తెలుసా? ఆడింటికి ముష్టోడు వచ్చి బాబు కడుపు వండుతుందంటే బర్ణాలు ఇచ్చి పంపిస్తాడు రాసుకోమని. ఊరుకోండి, ఎవరి గురించి అడిగినా ఇలాగే చెప్తారు మీరు. అవునండి, ఇన్ని చెప్తున్నారు కదా, మనకు పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? పెళ్ళి 6 ఏళ్ళు అయింది కదా. పెళ్ళి 6 ఏళ్ళు అయిందని గర్వంగా చెప్తున్నారు కానీ ఇప్పటికి వచ్చి నా కడుపులో కాయ పండు కాయించారా? కాయ పండు కాయడానికి అడిగినట్టు తీసేవడానికి ఇదేం జెరాక్స్ ప్రింటింగ్లు తీసి ఇచ్చేటానికి. మీరు ఎలాగ కబుర్లు చెప్తారు. నేనేమో ఒక 11 మందిని కనేసి క్రికెట్ టీం తయారు చేసేద్దాం అనుకున్నాను. ఇంకా నేను 175 మందిని కానీ అసెంబ్లీకి పంపుతాను అనలేదు. అవునండి, ఈ ఐడియా నాకెందుకు రాలేదు? చెప్పు చెప్తాడు, ఐడియా రావాలంట. ఐడియా ఎప్పుడు అలా కసురుకున్నట్టు ఎప్పుడు మీగా ఉంటారో చూసారు కదండి. ఏమండి ఆడవాళ్ళు పనిచేయని ఒక్క కంపెనీ ఉంది, మీకు అందరికి తెలిసే ఉంటుంది. బస్సులు అందరూ అంటే చూసి ఉంటారు, గబుక్లీలు అంటారు, బాబు ఇవన్నీ మేము చూసేవాను. కానీ అది చెప్పే విధానం బాగుండాలండి. అన్ని దగ్గర వీళ్ళు పని చేస్తారండి, ఒక్క ఫైర్ ఆఫీసులోనే వీళ్ళు పెట్టుకోరండి. ఎందుకో తెలుసండి, వాళ్ళకి మంట పెట్టడమే తెలుసు, ఆర్పడం తెలియదు అంటారండి. కానీ ఇంకో విషయం తెలుసా మీకు? వాళ్ళ ఇంట్లో మంట పెట్టకపోతే మనకు కడుపులో మంట వస్తుందండి. వాళ్ళు మహారాళ్ళండి వాళ్ళు నిజంగాను. ఎల్లుండి మంగళవారం. ఇవాళ ఆదివారం కదా, ఎల్లుండి మంగళవారం. అదే మంగళవారం ఏకాదశి. ఈవేళ నవమి కదా, ఏకాదశి. ముందు చెప్పేది వినరా? సరే చెప్పు. ఎల్లుండి మంగళవారం ఏకాదశి. ఏకాదశి. తిథి నక్షత్రం వారం అన్ని బాగున్నాయి. ఉదయం 8 గంటలకి ఇల్లు మారిపోతాం. మారిపోవాలంటే ఇల్లు దొరకదు కదా. అదేట్రా మన సత్యమేష్ గారు ఇల్లు చూసానన్నా? అవును చూశాను. బాగుందన్నా? బాగా ఉంది. అడ్వాన్స్ కూడా ఇచ్చానన్నా? ఇచ్చాను, అడ్వాన్స్ ఇచ్చాను. మరి ఇంకేమైంది? మళ్ళీ వాళ్ళు అడ్వాన్స్ అంటే తిరిగి ఇచ్చారు కదా. అదేట్రది అమ్మగారు మన గురించి వివరాలన్నీ తెలుసుకున్న తర్వాత అడ్వాన్స్ తీసుకున్నారన్నా? అమ్మగారు అడ్వాన్స్ తీసుకున్నారు, అయ్యగారు పిలిచి అడ్వాన్స్ తిరిగి ఇచ్చేసారు. అసలు ఏమైంది క్లియర్ గా చెప్పు. అమ్మగారు అర్జెంట్ గా రమ్మని కబు పెట్టారు. ఎందుకని చెప్పేసి నేను వెళ్ళాను. అయ్యగారు నన్ను పిలిచి ఏరా ఇల్లు అమ్మగారు మీకైనా అతికి ఇచ్చారు అన్నారు. అవును అయ్యగారు అన్నాను. 13 అప్పు చెప్పు అన్నారు. చెప్పలేకపోయావా? చెప్పాను. 13 13 13 26 13 39 13 4 52 అక్కడ ఆగిపోయినా అంతే. వెంటనే అడ్వాన్స్ తిరిగి ఇచ్చేసారు. అదే 13 ఎక్కడ చెప్పకపోతే అడ్వాన్స్ ఇచ్చేస్తారా? ఆయన లెక్కలు మాస్టర్ లెక్కలు రాని చదువుకు నేను ఇల్లు ఎత్తికి ఇవ్వడం పెట్టరని చెప్పి అడ్వాన్స్ తిరిగి ఇచ్చేసారు. ఏంటి బుష్? బుష్ ఏంటి బుష్? నా పేరు ప్రకాష్ కదా. భర్తను పేరు పెట్టి పిలవకూడదు కదా, అందుకని బుష్ అన్నాను. వీటికేం తక్కువలేదు. ఏంటి ఇది? సాంబారు. తెలుసు. మరి ఎందుకు అడిగారు? సాంబార్లు ఎవరైనా వేస్తారు, అయితే ములంకాడ వేస్తారు, లేకపోతే ముల్లంగి వేస్తారు, లేకపోతే క్యారెట్ వేస్తారు. నువ్వేంటి సాంబార్లో కాయిన్స్ వేసావు? లాస్ట్ వీక్ ఏంటన్నారు? నీ వంట బోరు కొడుతుంది, కొంచెం వంటలో చేంజ్ కావాలన్నా. అదే వేశాను. అవతల ఫోన్ల మీద ఫోన్లు వస్తున్నాయి. సార్ ఆ ఎదొక రిపోర్ట్ తయారు చేయరా బాబు
బాబు లేకపోతే మళ్ళీ మనం పంపించాలి అర్జెంట్ అని చెప్పాను. ఏడో సుబ్బు ఎదవ ఎక్కడ ఉన్నాడు? ఆడు ఎదవ. మరి ఎదవనికండి సార్ అంతనే ఆయన ఎదవన్నారు ఎదవ. ఆయన ఎదవ అంటే ఇంకా ఇది అసలు అసలు నాకు చిన్న పని మీద వెళ్ళాడు సార్. వచ్చేస్తారు 5 నిమిషాలు. ఏమి చిన్న పని? రిపోర్టింగ్ చేయమని వారం రోజులు పిలుస్తాను సార్. చెప్పాను. సుబ్రహ్మణ్యం పనికి మళ్ళీ ఎదవ, పనికి మళ్ళీ ఎదవ. ఏంటయిందండి? ఏ సార్ ఫైర్ అయిపోతున్నారు full మొత్తం గా. పెద్ద ఫైల్ అయిపోతున్నా. చెప్తాను కదా. అని చెప్పారట. అవును చెప్పారు, రిపోర్టింగ్ పద పద పద. రాశారు కదా తర్వాత నీకు రిపోర్టింగ్ తయారు చేయమని ఎంతకాలం అయిందిరా చెప్పి? నాకు అర్థం కాదు సార్. మీరు ఇలా చెప్పారు, అలా తయారు చేశాను సార్. ఏడు తయారు చేసావురా? అక్కడ కమలగారు అందరూ నాకు ఫోన్ మీద ఫోన్ చేస్తున్నారు. ప్రకాశం నీకు రిపోర్ట్ తయారు చేసి పెట్టమన్నాను, ఇంతవరకు పెట్టలేదు ఏంటని అడుగుతున్నారు. అక్కడ నాగజ్యోతి గారు నా కమలం గారు మరి తయారు చేయాలి, రాసి తీసుకొచ్చానండి బాబు. ఏంటి రాసావు? చదువు. నేనేందుకు, మీరే చదవండి. నేనే చదవాలా? చదవండి. కాంగ్రెస్ కమిటీ సిఫార్సు పిసికి పంపారు. కాంగ్రెస్ సిఫార్సు పిసికి పంపడం ఏంట్రా? అదేదో అంటారండి. ఒరే అది పిసిసి రా, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ రా. పిసిసికి పంపారు, పిసికి పంపడం ఏంట్రా? సార్ మార్చేస్తాను సార్. మార్చేస్తావా? ఇది కొంపదీసి పంపించావేంటి? లేదు ఆహా. మీరు చూసి చూసే పంపిస్తానన్నావా? మంత్రి గారి చేతబడి మంత్రి గారి చేతబడి కాదురా, మంత్రి చే బడి ప్రారంభం రా. ఏమిట్రా ఈ రిపోర్టింగ్? మార్చేస్తాను సార్. ఏంటి మార్చేస్తావురా? ఏ చాని పక్కన పెట్టేసి మార్చేస్తావా? మంత్రి గారి చేతబడి ఏంట్రా? నా కర్మ కాకపోతే గుంటూరు నుండి హైదరాబాద్కు మెంటల్ రోడ్డు. గుంటూరు నుంచి హైదరాబాద్కి మెటల్ రోడ్డు. అది మెంటల్ రోడ్డు కాదురా. నాగేశ్వరం వాళ్ళ అబ్బాయికి కాంట్రాక్ట్ వచ్చిందిరా. ఇది కానీ చూస్తే అతను ఏమనుకుంటాడు? నేను నిజంగా మెంటల్ రోడ్ వేసానని అనుకుంటారా? మార్చేస్తాను సార్. అన్ని మార్చేస్తానంట. మరి నిన్ను మార్చేస్తే నాకు దరిద్రం వదిలిపోద్దురా. గుంటూరు కలెక్టర్ గారిని ఢిల్లీకి బలి చేశారు ఆయన్ని. అదే ఏదో అంటారు కదండి, ఇక్కడి నుంచి అక్కడ. ఒరే అది ట్రాన్స్ఫర్ రా, బదిలీ చేశారు రా. బలి చేయడం ఏంట్రా? నిన్ను పెట్టుకున్నాక నన్ను బాగా బలి చేసేస్తారు. మార్క్స్ తెచ్చేస్తాను తిండి. కాదు ఇది నువ్వు ప్రింటింగ్ పంపలేదు కదా? లేదు, పంపలేదు. అసలు గణేశం నువ్వైనా కనీసం చూడాలి కదా ముందు. చూద్దామని అనుకున్నాను సార్. ఇప్పుడు ఇంకా తయారు చేశాడు. మార్చి ఏదో పిసికి పంపించారు. చేతబడి ఏమిట్రా ఇది? నేను చేయిస్తా సార్, నేను చేయిస్తా. నా ప్రాణం తీసుకొచ్చేస్తాను. తొందరగా మార్చి తీసుకురా. పిసికి పంపించారు. ఏమయ్యా నీ పేరేంటి? నా పేరేంటి? చిత్ర విచిత్రం. నేను అడిగింది నీ పేరయ్యా. నేను చెప్పింది కూడా నా పేరే మేడం, చిత్ర విచిత్రం. అదేం పేరయ్యా? మా అమ్మ నాన్న పెట్టిన పేరేనమ్మా. అంటే నేను పుట్టినప్పుడు నా నవ్వు నా ఏడుపు చిత్ర విచిత్రంగా ఉండేదట, అందుకే నా పేరు పెట్టారు మా నాయనమ్మ. బాగుందయ్యా. అవునయ్య నువ్వు బొమ్మలు బాగా గీస్తున్నావు. 30 years ఎక్స్పీరియన్స్. ఉన్నది ఉన్నట్టే వేయగలవా, లేనిది కూడా ఉన్నట్టే వేయగలవా? మేడం మీరు నవ్వితే ఏడిచినట్టేస్తాను, మీరు బొంగబూతు పెడితే మీరు అని ఆవరించినట్టేస్తాను. నాకు కూడా కావాల్సింది ఇదేనయ్యా. అచ్చా అర్జెంట్ నా బొమ్మ గీసి. మీరు అలా కూర్చోండి, బొమ్మ గీసేస్తాను. ఒక్క నిమిషం. ఏంటమ్మా? నా బొమ్మ గీసేటప్పుడు నా మెల్ల డైమండ్ నెక్లెస్ కనిపించేలా వేయాలి. డైమండ్ నెక్లెస్ అదెందుకమ్మా? నా ఆత్మశాంతి కోసం. ఆత్మశాంత? నాకు అర్థం కాలేదమ్మా. నేను చనిపోయిన తర్వాత మా ఆయన నలుగురు రెండో పెళ్లి అంత చేసుకుంటారు. మంచి క్యారెక్టర్ అమ్మా. ఏంటన్నా? ఏం లేదమ్మా, బొమ్మ గీసేస్తాను మీకు. ఆ నెక్లెస్ దేనికమ్మన్నారు? నేను చనిపోయిన తర్వాత నా ఆత్మశాంతి కోసం. నేను చనిపోయిన తెలగా మా ఆయన రెండో పెళ్లి చేసుకుంటాడు. అవునా? చేసుకున్న తర్వాత దాన్ని తీసుకొచ్చినప్పుడు అది కుడుకాలు లోపల పెట్టి అడగెడుతుంది. ఎవరైనా కుడుకాలు పెడతారమ్మా. ఆ లోపల పెట్టగానే ద్వారమంద మీద నా ఫోటో కనిపిస్తుంది. దానికి నా ఫోటోలో నా ఫేస్ కన్నా నా మెడలో ఉన్న డైమండ్ నెక్లెస్ కనిపిస్తుంది. వెంటనే మా ఆయన అడిగేస్తుంది, ఏమండి డైమండ్ నెక్లెస్ ఎక్కడ? నాకు అర్థమైపోయింది. అప్పుడు మీ ఆయనకి మనశ్శాంతి ఉండదు, మీకు ఆత్మశాంతి. అర్జెంట్ గీసేబమ్మా. ఏం ఐడియా అమ్మా. మీరు కూర్చోండి అమ్మా, నేను గీసేస్తానులేండి. శంకరరావు చెప్పరా? ఇప్పుడు నేను ఆ ఫంక్షన్కి రాలేను రా. ఇప్పుడు మన గుంటూరు ఉంది కదా, ఆ గుంటూరు ఎవరి క్లబ్లు ఉన్నారు కదా, అది చాలా బ్రహ్మాండంగా 13వ వార్షికంలో చేస్తాను బాబు. ఆ పెద్ద మన తిరుపతిరావు గారు, నాగేశ్వరరావు గారు, మన కిషోర్ బాబులు అందరూ కూడాను ప్రకాశం నువ్వు ఎలాగైనా రావాలయ్యా, నువ్వు వస్తే బాగుంటుందని చెప్పి అన్నారు. పెద్దవాళ్ళు మాట కొట్టలేం కదా, నేను వచ్చేస్తాను రోజులు. ఇంకా పర్లేదు, ఇక్కడెక్కడ పని ఎందుకు చూసుకున్నావు? నా హోటల్లో తినేసి వచ్చేస్తాను. బాగుంది కదా, పెద్దలు పిలిచారు కదా. చెప్పరు కాదు సార్, బేరం. మీరు బేరరా? నేనే సార్. అంటే హోటల్లోనే ఆడవాళ్ళని కూడా పెట్టేస్తున్నారా? అంటే మీరు ఇప్పుడు వరకు ఎక్కడ హోటల్కి వెళ్ళలేదా? అంటే వెళ్ళలేదు అనుకోండి సార్. మనలో అన్నమాట. మీరు ఏ ఊరు నుంచి వచ్చారు? నా ఊరు ఎక్కడ నీకు ఎందుకమ్మా, నా నేటి తింటాను అడగమ్మా. అలాగన్నా బాగుంది. అమ్మా ఎందుకు మన హోటల్లో ఏంటంటే ఉన్నాయమ్మా? సార్ మెనూ కార్డ్. అంటే ఇది నాకు ఇచ్చేస్తావా? నువ్వు చెప్పవా? మా హోటల్లో ఉన్న ఐటమ్స్ అన్ని మెనూలో ఉంటాయి సార్, మీరు చూసి ఆర్డర్ ఇస్తే నేను పట్టుకొస్తాను. అప్పుడు నా ఆర్డర్ ఇస్తాను. సరే ఇప్పుడు అందులో ఏంటి ఉన్నాయి, నువ్వు చదివి చెప్తే తప్ప? తప్పలేదు సార్, నేను చదువుతాను.
చదువు మరి ఎట్లు ఉన్నాయో. మటన్ కర్రీ, ఆ. మటన్ ఫ్రై, ఆ. మటన్ లివర్ ఫ్రై, ఓకే. రొయ్యల ఫ్రై, అబ్బా. రొయ్యల కర్రీ, ఆ. ఫిష్ కర్రీ, ఆ. ఫిష్ ఫ్రై, ఓకే. అపోలో ఫిష్, ఆ. చికెన్ ఫ్రై, అది. చికెన్ కర్రీ, ఆ. చికెన్ చిల్లీ, చికెన్ 65. ఓ. ఆ శివరాత్రి ఒక ప్లేట్ పెట్టుకొచ్చేయమ్మా. శివరాత్రికి నేను చెప్పలేదు సార్. ఇప్పుడు శివరం ఏదో చెప్పావు కదమ్మా, చికెన్ అని. చికెన్ 65 సార్. అదో ప్లేట్ పెట్టుకోవచ్చు. ఒక చికెన్ 65. అంత గట్టిగా ఎందుకు కలుస్తావు? ఇంట్లో ఉన్నోడు ఎవడైనా కంగారు పడిపోయి చచ్చిపోతాడమ్మా. అంటే మా చెఫ్కి కొంచెం చెవుడు. ఆడికి చెవుడే చెప్పి ఎవరినోడు ముందుకు నువ్వు కన్నం Sorry, పెట్టికమ్మా. sir. కూర్చోండి, sir. పర్లేదు. అలా ఒరే చెప్పాను కదరా, ఇక్కడ పెద్ద ఆయన పాపం తిరుపతిరావు గారు వాళ్ళందరూ పిలిచారు. తిరుపతి గారు బాగోదురా, నాన్న ఇక్కడ ఏదో హోటల్లో తినేస్తానని చెప్పాను కదా, హోటల్కి వచ్చేసాను. నువ్వు కంగారు పడుకో, పని చూసుకో. సార్ సార్ మీరు ఆర్డర్ ఇచ్చిన చికెన్ 65. ఇంత చేస్తాను నువ్వు. చికెన్ 65 సార్. నీ పేరు ఏంటన్నావు? బేరరా, నక్షత్ర సార్. నక్షత్ర కాదు. నీ కంటికి నన్ను ఎంత ఎదవలో కనిపిస్తున్నా. లేదు సార్, బాగా కనిపిస్తున్నారు. మరి నువ్వు నాకు అలా బాగా కనిపించట్లేదు. అదేంటి సార్ అంత మాట అండి సార్? కాదు లేకపోతే నా గురించి నువ్వు ఏంటి అనుకుంటున్నావు చెప్పు. నన్ను ఏంటి అనుకున్నా? అయ్యో నేనేం అనుకోవట్లేదు సార్. నన్ను నీకు ఏం చెప్పాను? చికెన్ 65 సార్. నువ్వు ఏంటి తీసుకొచ్చావు? చికెన్ 65 సార్. ఏంటి చికెన్ 65? అవును సార్, చికెన్ 65. అంటే నువ్వు ఏంటి తెస్తా తినేసి నువ్వు ఇచ్చిన బిల్లు కట్టేసి నీ చేతిలో 10 రూపాయలు టిప్పెట్టేస్తాను అనుకుంటున్నావా? అయ్యో, కాదు. కాదరా, అంటే నీకు అంత అదనా కనిపిస్తున్నా? లేదు సార్, మీరు బాగానే అరే ఈడు ఎక్కడో పలాస నుంచి వచ్చాడు, వీడికి ఏంటి పర్వాలేదని చెప్పేసి పర్వాలేదని నువ్వు అనుకో. కాదు నీ కంటికి ఎలా కనిపిస్తుంది చెప్పు. నాకు ఏంటి అనుకున్నా? అయ్యో సార్ మీరు బాగానే ఉన్నారు సార్, నేను బాగానే అనుకున్నాను. చికెన్ 65 సార్ ఇది. మా సార్ ఏంటి ఇంత నుంచి చూస్తున్నాను, ఏంటి ఆర్గ్యుమెంట్ ఏంటి తమరెవరు బాబు? అని ఓనర్ని. ఓనర్ గారా? అవును. ఓనర్ గారు అడుగుతాను చెప్తున్నారు. సార్ ఏమో చికెన్ 65 ఆర్డర్ ఇచ్చారు. చికెన్ 65. చికెన్ 65 తీసుకొచ్చి ఇచ్చారు. ఆ. అది చికెన్ 65 కాదని నాతో వాదిస్తున్నారు. సార్ లేదా? చూడండి సార్ ఈ చికెన్ 65 అంటే నీ కంటికి కూడా నన్ను ఎదవలా కనిపిస్తున్నా? కాదు సార్. కాదా? ఈ అంటే చికెన్ 65 కాదా? 65 అవునులే, మరి హోటల్కి మేనేజర్ నువ్వు ఆడికి సపోర్ట్ చేయకపోతే నాకు సపోర్ట్ చేస్తావు ఏంటి? సార్ ఆ. కాదండి ఇది చికెన్ 65. ఇప్పుడు నాకు చికెన్ 65 చెప్పాను, నువ్వు చికెన్ 65 తెచ్చాను అన్నావు. ఈ కూడా అదే చెప్తున్నాడు. అదే సార్. నువ్వు తెచ్చిన దాంట్లో నేను ఒక ముక్కని తిన్నానా? తినలేదు. నేనేం ముట్టుకునేది కదా. అవి ఉన్నాయి, ఎన్ని ఉన్నాయి నెక్కటి నువ్వు. 1 2 3 4 5 చికెన్ 65. నాకు 65 చెప్పాను, 5 తెచ్చా, మిగిలిన 60 ఏమి? ఏంటి మనం మన కార్యక్రమం ముగించుకొని చాలా రోజులైంది. మన ఎఫ్ఎంలో వార్తలు ఏంటి వస్తున్నాయి, ఓ పాలు చూస్తే సరిపోతుంది అనుకుంటాను. అదే నమస్కారం. ఆ. 90.4 FM రేడియో గుంటూరు తెలుసులే. స్టేషన్. ఈనాటి వార్తలు చదువుతున్నది చింతకాయల సుబ్బారావు. చదువు అదే చూడు. నేటి వార్తల్లో ముఖ్యాంశాలు. ఆ, గుంటూరు హోంవర్క్ క్లబ్ వారు వాళ్ళ 11వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని 120వ హోంవర్క్ క్లబ్ తాలూకా కార్యక్రమాన్ని తలపించారు. ఈ కార్యక్రమానికి ఎప్పుడు మనమే చేస్తే ఎలాగా మన పక్కవారికి కూడా అవకాశం ఇద్దామని ఈ సంవత్సరం విశాఖపట్నంకు చెందిన ఫ్రెండ్స్ కామెడీ క్లబ్ వారిని ఆహ్వానించారు. ఆ. ఈ కార్యక్రమం ఈరోజు సాయంత్రం 6:30 నుంచి గుంటూరు అన్నమయ్య కళావేదిక మీదుగా జరగబోతుంది. బాగుంది. శ్రోతలు క్షమించాలి, ఇప్పుడే అందిన తాజా వార్త. ఏంటి? పేరు మోసిన బందిపోటు గజ దొంగ జోగారావు జస్ట్ 5 నిమిషాల క్రితమే జైలు నుంచి పారిపోయాడు. ఈ విషయమై ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని గుంటూరు హోంవర్క్ క్లబ్ కార్యదర్శి నాగజ్యోతి గారు తెలియజేశారు. సారీ జైలు అధికారులు తెలియజేశారు. హలో మళ్ళీ ఎవడప్ప ఫోను? హలో, హలో, వార్తలు చదువుతుంది సుబ్బారావేనా? అవునయ్యా, న్యూస్ రీడర్ చింతకాయల సుబ్బారావు. ఆ, ఏ నేనే చింతకాయలు మాట్లాడుతున్నా. ఎలక్కాయలు సుబ్బారావు కానీ ఆ. వార్తలు చదివేటప్పుడు కూర్చొని చూసుకొని చదవయ్యా. చూసే చదువుతున్నానే. అది నీకేమైనా సైట్ ఉందా? చిలకూరుపేటలో 2 ఎకరాలు ఉంది. అబ్బా 2 ఎకరాలు 4 ఎకరాలు కాదయ్యా. ఐసైట్ అయితే అసలు లేదయ్యా. నువ్వు ఐసైట్ అసలు లేదు అంటాను. ఎందుకని మంచి డాక్టర్ గారి గొప్పలు చూపించుకోవే బాబు. అవసరం లేదయ్యా, నా ఐసైట్ పెర్ఫెక్ట్. అది పర్ఫెక్ట్ అంత నువ్వు వార్తలన్నీ తప్పు చదువుతాను పెట్టి తప్ప? నేనా? అవునా? ఏంటో అవి? ఇప్పుడు ఆ దొంగోడు 5 నిమిషాల క్రితం తప్పాడని చెప్తాను. వాడు అర్ధరాత్రి 2 గంటలకు తప్పాడయ్యా. అవునా? పైగా తప్పినాడు జోగారావు కాదు, జగ్గారావు. కొంచెం కరెక్ట్ చేసుకోవయ్యా. నువ్వు చెప్తే నేను కరెక్ట్ చేసుకోవాలా? ఆ. ఇవన్నీ చెప్పడానికి నువ్వెవరయ్యా? ఆ పారిపోయిన కలిద్దాం జగ్గారావు నేనండి. పరాత్మర రామణ సంహర రణధీర తదాంగధర గణపతంగ వాహన రమా రమణ నారాయణ 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 నారాయణ. ఏంటి స్వామి ఇలా పిలవగానే అలా వచ్చారేంటి? స్వామి రెడ్డి స్వామి, ఏదో మాట వరుస కన్నాను.
కాదు, పిలిచిన వెంటనే వస్తే పిలవగానే వచ్చేవేటంటాం. ఆలస్యం అయితే ఎంతవరకు నిన్ను ఇలా పిలవాలి నాయన అని చెప్పి అంటారు. మీతో ఎటు వచ్చినా చిక్కే కదరా భక్త. స్వామి ఆ, ఏంటి మీ సివిల్ డ్రెస్ లో వచ్చారు, మీ బంగారు ఆభరణాలన్నీ ఏమయ్యాయి? ఎలాగొచ్చినా తప్పకుండా నీ దగ్గరికి. ఇప్పుడు మీరు భూలోకి వెళ్తున్నారు కదా, బంగారం వేసుకుని వెళ్ళొద్దని మా ఆవిడ చెప్పింది. ఓహో. ఎందుకంటే భూలోకంలో బంగారం రేటు పెరిగిపోయింది, బంగారం పోయినా పర్వాలేదు మిమ్మల్ని ఏదైనా చేస్తారని చెప్పి వద్దన్నది నేను మానేశాను అంతే. ఇప్పుడు మళ్ళీ బంగారం వేసుకుని రమ్మంటారు. వద్దు వద్దు స్వామి, స్వామి వచ్చాను కదా, నీ కోరిక ఏంటో చెప్పురా బాబు, ఈ డీటెయిల్స్ నాకు ఎందుకు. నాకు పెళ్ళై 5 ఏళ్ళు అయింది. ఇది చెప్పడానికి వచ్చావా నా దగ్గర? స్వామి ఆ, మొన్న మా ఆవిడ పిలిచి ఆ. ఏమంటే అమెరికా వెళ్ళాలని ఉందండి అని. ఓ సంతేనా? ఆ. నీకు అమెరికా వెళ్ళడానికి డబ్బులు కావాలా? వద్దండి. డబ్బులు ఉన్నాయా? ఉన్నాయి. మరి పాస్పోర్ట్ వేసా ఏమైనా అరేంజ్ చేయాలా? ఏం అక్కర్లేదండి, అవన్నీ ఉన్నాయండి. మరి నన్ను ఎందుకు పిలిచావురా? అంటే ఆవిడ ఆ. ఒకే కోరిక కోరికుంది. అదే ఏంటో చెప్పు మరి. మీరు కారు నడిపిస్తూ ఉంటే పక్కన కూర్చుని అమెరికా వెళ్ళాలని. నాకు తెలియక అడుగుతున్నారే, అమెరికా ఏమైనా మన పక్కింట్లో ఉందేట్రా? ఈ గుంటూరు పక్కన బ్రాడీపేట లాగా అక్కడ ఉందా అమెరికా? ఎక్కడ ఉంది అమెరికా? అమెరికాకి ఏమొచ్చి కారులో వెళ్తావా నువ్వు? అవునండి. మామూలుగా ఒక రోడ్డు వేయాలంటేనే పక్కన స్థలాలు తీయాలంటేనే నా తలనొప్పి వచ్చేస్తుంది. అమెరికాకి రోడ్డు వేయాలంటే ఎంత బాధ అనుకున్నావు? భలే వాడండి ఆ. మీరు దేవుళ్ళు ఇలా అంటే ఫ్లైఓవర్ ఎలాగంటే అయిపోవడానికి అది మామూలు విషయం కాదురా బాబు. అది నా వల్ల కాదు. అమెరికాకి నువ్వు కారులో వెళ్తాను, మా ఆవిడని పక్క సీట్లో కూర్చోబెడతాను, ఏసీ వేస్తాను అంటే కుదరదు. కానీ ఆ. ఇంకో కోరిక ఏదైనా కోరుకో ఇచ్చేస్తాను. ఇంకోటి ఏది కోరుకున్నా ఏది నువ్వు కోరుకుని ఇస్తారా? అమెరికాకి రోడ్డు వేయడం అంటే నా వల్ల కాదురా. మీ వల్ల కాదు. కాదురా. ఒకసారి చెప్పు. మా ఆవిడ నా మాట వినేటట్టు చేయండి. ఇప్పుడు అమెరికాకి నీకు 4 లైన్లు వేయమంటావు, 6 లైన్ రోడ్డు వేయమంటావురా? హలో, హలో హలో. 108 సర్వీస్ అండి. అవునమ్మా, అంబులెన్స్ సర్వీస్ అమ్మా. అర్జెంట్ ఇక్కడికి వచ్చేయండి. అర్జెంట్కి వచ్చారా? ఆ. సంతకు సీట్లు లచ్చికి గాజుల్లాగా అర్జెంట్కి వచ్చామంటే ఎక్కడికి వచ్చి పట్టావమ్మా? అదేనయ్యా, మన గుంటూరులోని అన్నమే కళ్ళ వెతకలేదు. అవునమ్మా, ఈ రోజు అక్కడ ఏదో కామెడీ ప్రోగ్రామ్ అవుతుందన్నారు, అక్కడికేనా? అవునయ్యా, అక్కడికే. అమ్మా, ఆ. అక్కడ కామెడీ ప్రోగ్రామ్ కాకుండా కరాటే ఫైట్ ఏమైనా చేశారేంటి? అదేం లేదయ్యా, ఆ. నేను కాఫీ తాగుతుంటే కప్పు జారి నా చీర మీద కాఫీ ఒలిగిందయ్యా. దీనికి అంబులెన్స్ కావాలమ్మా? దానికైతే అక్కర్లేదయ్యా. ఆ. ఆ సిచ్యువేషన్ చూసి మా ఆయన నవ్వాడయ్యా. మా ఆయన సిచ్యువేషన్ ఇప్పుడు నాకు అర్థమైపోయిందమ్మా. ఆయన నవ్వాడు కదా, అర్జెంట్ అంబులెన్స్ పట్టుకు వచ్చేస్తానండమ్మా. తొందరగా చెయ్యి. అలాగే. కూర ఏం చేసావు? నేనేం చెప్తే అదే చేస్తాను. ఇప్పుడు చేస్తావా? అరే ఆఫీస్ టైం అయిపోతుంది, నేను అర్జెంట్గా బయలుదేరి వెళ్ళాలి. 10 నిమిషాల్లో పొటాటో ఫ్రై రెడీ చేస్తాను. నువ్వు ఫ్రై చేసే లోపు అవతల ఆఫీసర్ నేను ఫ్రై చేసుకుని తినేస్తానులే. వద్దు, నేను వెళ్ళొస్తానులే. ఒక్క నిమిషం ఆగండి. అక్కర్లేదు, ఆఫీస్ టైం అయిపోతుంది, నేను క్యాంటీన్ లో ఫోన్ చేస్తానులే. మీరు చొక్కా వేసుకోండి, ఆఫీస్కి వెళ్తారు, ముందు చొక్కా వేసుకోండి. థ్యాంక్స్ అమ్మా. ఇరుగు పొరుగు అయిన తర్వాత ఆ మాత్రం హెల్పింగ్ చెయ్యాలమ్మా. ఇరుగు పొరుగా? అంటే మా ఆవిడ కొంచెం వంటగది పనులు బిజీగా ఉంది కదా, మీ చేత సొక్కా పంపించింది. చాలా థ్యాంక్స్ అమ్మా, నేను వెళ్ళొస్తున్నా. సరిపోయింది. రోజు రోజుకి నీ మధుమరుతో వేగలేక చేస్తున్నాను. రే ప్రకాశం, నీ పిల్లని నేను. అవును, నా పిల్లని నువ్వే కదా. మరి ఇందాక నేను మాట్లాడింది ఎవరితోనే? అదా పుష్ అంట, నీకన్నా పెద్ద మధుమరుపుది. నిన్నే మన పక్క పోర్షన్ లో రెంట్కి వచ్చింది. అయ్యయ్యో, అవును, ఒకసారి వెళ్ళి సారీ చెప్పేసి వచ్చేస్తాను. ఏమండి మీరు సాయంత్రం తొందరగా వచ్చేసేయండి, మనం సినిమాకి వెళ్దామండి. సరే ఇంకా దేని మొగుడు నేనే. అయ్యో రామరామ, ఎంత తప్పు అయిపోయింది. అప్పచారు ఏమండి వీళ్ళు నిన్ననే మన పక్క పోర్షన్ లో దిగారండి. అమ్మకడు బంగారం గాను వాళ్ళు మన పక్క పోర్షన్ లో దిగలేదే, వాళ్ళ పోర్షన్ లో మనం దిగాం. సారీ అండి, ఏమనుకోకండి. డోర్ వచ్చి మధ్యలో మొరపెట్టుకున్నట్లుందమ్మా. అర్థం కాలేదు. మీ ఆవిడ మధ్యమరుపులో డిగ్రీ చేసింది, మా ఆయన గారు మాస్టర్ డిగ్రీ చేశారు. ఊరికే ప్రతిసారి మర్చిపోతాం ఏంటి? ఎప్పుడో పొరపాటు నా మాత్రం మర్చిపోతాం, ఇలా అందరితో చెప్పాలా ఏంటి? ఆ. ఎప్పుడు మరి? పొరపాటున నిన్నటికి నిన్న ప్యాంట్ వేసుకోవడం మర్చిపోయి ఆఫీస్కి వెళ్ళిపోయారు. మీ మేనేజర్ ఫోన్ చేస్తూ మా ప్యాంట్ పంపించాను. నువ్వు పంపించావా? మరి ఎవరు పంపించారు? మేనేజర్ ఇచ్చారు అనుకున్నానే. అనుకోవడానికైనా బుద్ధి ఉండాలండి. ఆ. ఆయన 6 అడుగులు ఉంటారు, మీరు భూమికి జాండు ఉన్నారు. ఆయన ప్యాంట్ మీరు వేసుకుంటే మునిగిపోతారు. సరేలే, నేను వెళ్ళొస్తాను. ఎక్కడికి? ఆఫీస్కే. ఎక్కడుందో గుర్తుందా? తెలుసు, బ్రాడీపేటలోనే కదా. బ్రాడీపేటలో కాదురా, ఆ. అరండలపేటలో. అక్కడికి ఎప్పుడు మార్చేశారు? ఓరి దేవుడు, అది మార్చలేదురా, అది మొదటి నుంచి అక్కడే ఉండి చచ్చింది. నువ్వే రోజు మార్చుకుంటూ పోతున్నావు. అవునా? ఈసారి కరెక్ట్ వెళ్తానులే. ఎక్కడికి? బ్రాడీపేట. ఒరే బ్రాడీపేట కాదురా, నువ్వు వెళ్తావని నచ్చి దించమంటావా? కరెక్ట్ వెళ్తానులే, కరెక్ట్ వెళ్తాను. ఏం వెళ్తాడో ఏంటో. గణేష్ ఏరయ్యా, షాప్ ఏరయ్యా? వస్తున్నాడు సార్, తెల్లారులేసి నుంచి ఇదిగోండి కుర్చీలు సర్దుకుంటే సరిపోతుంది. కాదయ్యా, మీకోసం నేను ఒక మంచి కార్యక్రమం ఏర్పాటు చేద్దాం అనుకున్నాను. మీరేమొచ్చి ఎవడెక్కడ ఉన్నాడో కనిపించరు. మీరు ఏ ఆడంగులేరు? వచ్చేస్తారు సార్. నమస్తే
అదిగోండి సార్, అందరూ వచ్చారు. నమస్కారం నమస్కారం. కాదు, మీకోసం ఒక మంచి కార్యక్రమం ఏర్పాటు చేద్దాం అనుకున్నాను. ఎప్పుడు కూడా బాస్ ఉన్నాడు, బోనస్ ఇవ్వడు, బోనస్ ఇవ్వడు అని తెచ్చుకుంటారు కదా, మీకోసం 5 lakhs ప్రైజ్ మనీ ఏర్పాటు చేశాను. 5 lakhs. ఒక చిన్న పరీక్ష పెడతాను మీకు. ఆ పరీక్షలో పెడితే మీరు 5 లక్షలు మీదే. అడేడా కొట్టుకుంటాడు, అడేడా ఏదో పని మీద బయటికి వెళ్ళారు సార్. ఎప్పుడు వాడికి పనులే ఉంటాయి, నాకు అర్థం కావట్లేదు. అది ఎంత మరి పెద్ద మనిషి కదా సార్ ఆఫీస్ ఫోన్ వస్తుంది, ఆడొస్తే నేను ప్రైజ్ పైన 5 లక్షలు పెట్టిన ప్రోగ్రామ్ ఏర్పాటు అంటే చేశాను. కార్యక్రమం ఏంటి చెప్పు. 5 లక్షలు అంట. 5 లక్షలు అంటే 5 లక్షలు. పరీక్ష ప్రిపేర్ అవ్వాలి. ఏం పరీక్ష పెడతారో ఏంటో. ఏంటో మరి. ఏంటి అందరూ మంచి హుషారుగా ఉన్నారు, ఏంటి సంగతి? సార్ ప్రకాష్ బాస్ గారు వచ్చారు. పెద్ద 5 ఆఫర్ లక్షలు ఇచ్చారు ప్రైజ్ సార్. మనీ. ఏంటి పెద్ద ఆఫర్ ఇచ్చాడా? 5 లక్షల ప్రైజ్ మనీ. 5 లక్షలు చిన్న టెస్ట్ అంట. చిన్న టెస్ట్. అందుకే ప్రిపేర్ అవుతున్నాం. ఎవడు ఆడే? ఆ, మీరు నమ్మారా? నమ్మేరా? నమ్మారా? ఆహా. అయితే అమ్మా పుష్యమి, సార్ 5 లక్షలు ఇస్తే నువ్వేం చేస్తావు? ఏం చేస్తారు సార్? తన సినిమా తీయాలనుకుంటుందిగా, సినిమా తీస్తుంది. 5 లక్షలతో సినిమా తీసేస్తారా? 5 లక్షలు తేవకపోతే కెమెరా మనకి అడ్వాన్స్ ఇచ్చుకుంటది. ఓ కెమెరామెన్ కి అడ్వాన్స్ ఇస్తే సినిమా అయిపోద్ది. అలా డిసైడ్ అయిపోయావు అనమాట. బాబు గణేష్, నువ్వు ఆయన ఏం చేసుకుంటారు సార్? విగ్గు కొనుక్కుంటారు. విగ్గా? ఎవరికి ఏం లేదు. ఏంటి 5 లక్షలు పెట్టి విగ్గా? అవును సార్. చిరంజీవి గారు 3 కోట్లు పెట్టి విగ్గు కొనుక్కున్నారు. నా స్థాయికి నేను 5 లక్షలు పెట్టి కొనుక్కోకూడదా? ఓరి బాబు, ఆయన చిరంజీవి అయ్యా. అయితే నా స్థాయి 5 లక్షలు. ఎవరు కొన్ని దాంట్లో అలా డిసైడ్ ఎవరు అయిపోయి ఏం చేస్తూ చూడలేరు అసలు మీరు. మరి నక్షత్రం నువ్వేంటి అనుకుంటున్నావు? ఆమె వడ్డాణం చేసుకుంటారయ్యా. వడ్డానా? ఆవిడ బంగారం అంటే మహాప్రేమ. ఆ. వడ్డాణం చేయించుకుంటారు. ఆవిడకి వడ్డానం రాదు, చిన్న రింగ్ వస్తుంది, పోనీ అందులో ఆమె ఒక ఏమేమి diamond పెట్టి పెట్టించుకుంటారు? చేయించుకుంటారు. చేయించుకుంటా. రెడీగా ఉన్నారు అందరూ? రెడీగా ఉన్నారు సార్. ఎక్కడికి వెళ్ళాలి ఎంతసేపు ఉన్నావు? మీ అందరికీ ఒక మంచి కార్యక్రమం ఏర్పాటు చేశాను. నువ్వు ఒక దగ్గర ఉండవు కదా. చెప్పారు ఆ. అర్జెంట్ పనుండి వెళ్ళి వచ్చాను. సరే కూర్చో. ఆ. ఇప్పుడు మీ అందరికి ఒక కష్టమైంది పెట్టాను అనుకోండి, ఇబ్బంది పడతారు. ప్రిపేర్ కొన్నాం సార్. నువ్వు ప్రిపేర్ ఉన్నావు సరే, ఆ కష్టమైంది పెడితే నక్షత్రం నేను చేయలేకపోయినా అనవసరంగా మీరు నా కోసం తెచ్చేసారని మళ్ళీ బాధపడతారు. ఇప్పుడు అందరూ చేయగలిగిందే నేను పెట్టాను. నువ్వేదో ఉన్నావు కదా, నువ్వు అదేదో చేయండి పరిగెట్టమని అనుకో, ఆడు పరిగెట్టిస్తాడు అర్జెంట్గా. ప్రైజ్ మన అనవసరంగా అడిగి వెళ్ళిపోయిందంట. అందుకని మీ అందరికీ కూడా అనుకూలంగా ఉండే కార్యక్రమం ఏర్పాటు చేస్తాను. చెప్పండి సార్. 5 నిమిషాలు ఎవరు సైలెన్స్ గా ఉంటే వాళ్ళకి 5 లక్షలు పోతుంది. ఇంతేనా? అందరూ సైలెన్స్ గా ఉన్నారు అనుకోండి, పని చేసుకోండి. పెట్టాడు. ఓకేనా? ఓకే సార్. ఎవరు పోతే మేము పని చేస్తాం. మరి నన్ను నెగిటివ్ గా మాట్లాడతారు. ఏంటండి ఇలా 5 నిమిషాలు సైలెంట్ గా ఉండలేమా సార్? ఇప్పుడు యువర్ టైం స్టార్ట్స్ నౌ. $5 lakhs. 5 lakhs వస్తే ఏం చేస్తావు నువ్వు? ఫిక్స్ అయిపోయారు 5 లక్షలకి. 5 లక్షలు వస్తుంది అనుకో ప్రైజ్ మనీ, ఏం చేస్తావు నువ్వు? వీళ్ళందరూ ఎంత గట్టిగా ఫిక్స్ అయిపోయారు, నాకు 5 లక్షలకి అయిపోయినట్టుంది. కాదు, నువ్వు 5 lakhs వస్తే అయిపోయింది. ఓ 4 నిమిషాలు సైలెంట్గా కొత్త తీసి ప్రైజ్ గెలిచేస్తారు. అయితే ఓన్లీ మన దగ్గర 10 సంవత్సరాల నుంచి పని చేస్తారు. ఆ మాత్రం 5 లక్షలు మనం ఇస్తే మనకి ఏమైపోతుంది? ఇప్పుడు తిరుపతి గారు ఉన్నారంటే ఎంత మంచి అతను. మన క్లబ్ వారు అందరినీ కూడా 13 సంవత్సరాల నుంచి ఇలా రన్ చేస్తున్నారంటే అలాంటి పెద్దల సహాయం వాళ్ళు చేసిన దాంట్లో మన 5 లక్షలు ఆ మాత్రం వచ్చే సముద్రంలో నీటి కొట్టు. ఒక్క సెకండ్ ఉంది, మీరు అందరూ గెలిచినట్టే. మీకు క్యాష్ కావాలా లేకపోతే చెక్ కావాలా చెప్పండి. చెప్పాను ఆడు ఏదో ఫిట్టింగ్ పెడతాడని. ఇప్పుడు రాసుకోండి అందరూ చేయండి. బాబు ఆయన విగ్గు కొను ఎక్కడ ఏం కావాలి? నూడిల్స్ ఉన్నాయా? ఉన్నాయండి. ఒక ప్లేట్. ప్లేట్ కుదరదు. ఏ కుదరదండి. ఉన్నాయమ్మా? ఉన్నాయండి, మీరు అడిగినట్టు ఇవ్వడం కుదరదండి. ఏంటి కుదరదు? ఎందుకు కుదరదని? ఎందుకు కుదరదంటే కుదరదు. మరి నూడిల్స్ అంటే ఉన్నాయి కానీ మీరు అడిగినట్టు నూడిల్స్ తెచ్చేవాళ్ళంటే మా వల్ల కాదండి. మరి అలాంటప్పుడు ఈ షాప్ ఎందుకు పెట్టారు? ఎందుకు కుర్చీలు వేసి ఇక్కడ కూర్చోబెట్టారు? ఎందుకు కుర్చీలు అంటే హోటల్ పెడతామండి. హోటల్లో అన్ని ఐటమ్స్ ఉంటాయండి. ఇడ్లీ, పూరి, దోశ, ఉప్మా అన్ని ఉంటాయండి. మీరు నూడిల్స్ అన్నారండి, నూడిల్స్ మీరు అడిగినట్టు ఇవ్వలేమండి. అదే ఎందుకు ఇవ్వలేమని? ఇవ్వలేమంటే ఎందుకంటే ఏంటి ఆ ప్రాబ్లం ఏంటి? ప్రాబ్లం ఏంటంటే నూడిల్స్ కావాలంటానండి. ఇవ్వలేమని చెప్పానండి. తెచ్చి ఎలా చేస్తామండి? అది అడిగినట్టు మనం ఇవ్వలేమండి. ఎందుకు ఇవ్వలేదు? నువ్వు చేస్తావా? చెప్పు కదా చేస్తాడు. చెప్ప కూడా చేయలేడండి బాబు ఆయన అడిగినట్టు. ఏం చేయలేడా? చేయలేడు. అదే ఎందుకు చేయలేడు? ఎందుకు చేయలేదంటే ఆ నూడిల్స్ చిక్కులు తీసేమంటున్నాడండి. ఆనందం ఆనందమే జీవిత మకరందం, అందమే ఆనందం. రాగాలు బాగానే చేస్తున్నారు కానీ అక్కడ వడియలేవి, కాకులు ఎత్తుకెళ్ళిపోయాయి. కాకులు ఎత్తుకెళ్ళిపోయారు. అవును. మీరేం చేస్తున్నారు? చూస్తున్నాను.
కాకులు ఎత్తుకెళ్ళిపోతే చూడడం ఏంటండి? నువ్వు ఇంత గెలిపినప్పుడు ఏం చెప్పావు? ఒడియాలు పెట్టాను, కాకులు ఎత్తుకెళ్ళిపోతే చూడండి అన్నాను. అదే చేశాను. మీకు చెప్పాను చూడండి, నా చెప్తే నేను కొట్టుకోవాలి. నీ చెప్పు మెత్తగా ఉంటుంది, నా చెప్పు గట్టిగా ఉంటుంది. వద్దులండి, ఇంట్లోకి వెళ్ళి ఇంకా ఒడియాలు పెట్టుకుంటాను. ఆ పని చేయి. ఏంటియా ఏమైంది? కూర్చో 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 నొప్పి డాక్టర్ గారు. కూర్చో కూర్చో. ఏంటి కూర్చోలేనండి. నేను పైస నొప్పా? కాదు సార్, అవును నొప్పి. అదే ఏంటి ఏమైంది చెప్పు. నడుము నొప్పి సార్, వారం రోజుల నుంచి తగ్గట్లేదు. వారం రోజులు మరి ఏం చేసావయ్యా? ఏదో నార్మల్ నొప్పి కదా, తగ్గిపోతుంది లేని రాలేదండి. మీ అందరూ అలా తగ్గిపోతుంది అనుకుంటే మేము ఇంత ఖర్చు పెట్టి ఈ చదువులు ఎందుకు, ఈ క్లినిక్లు కట్టడం ఎందుకు? సర్లే ఇదిగో ఆయింట్మెంట్ రాస్తాను. రాసేయండి. రాస్తాను ఏంటండి చెయ్యి కూడా తగిలినట్లేదు, రాయండి. బాబు అక్కడ కాదు రాయడం, ఇదిగో ప్రిస్క్రిప్షన్ రాశాను కదా, కొనుక్కొని రాసుకో. మీరేదో మంచి డాక్టర్ నడుము ఆయింట్మెంట్ రాస్తారనుకున్నామే. మంచి డాక్టర్నే బాబు. ఫీజు నడుము ఆయింట్మెంట్ రాస్తే ఫీజు ఇస్తారు కానీ ప్రిస్క్రిప్షన్ ఏంటండి ఫీజు? ఏంటి 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 ఆ కంగారు ఎందుకు? ఏంటి అసలు ఏమైంది? ఉండు నువ్వు కంగారు పడకు, నువ్వు కంగారు పడకు. ఆపరేషన్ చేశారు. మందులతో తగ్గించండి డాక్టర్ గారు. అబ్బే మందులు పనికిరావయ్యా, మందులు టెంపరీ రిలీఫ్. ఆపరేషన్ అనుకో పర్మనెంట్ సొల్యూషన్. ఆపరేషన్ చేసేద్దాం. చేస్తా నర్స్. ఆపరేషన్ థియేటర్ రెడీ చేయి. అలాగే ఈయన్ని తీసుకెళ్లి ఆ బ్లడ్ టెస్ట్లు అన్ని చేయించు. ఓకే సార్, రండి సార్. అమ్మా చేయలేవా ఆపరేషన్? నేను చేస్తాను కానీ మా డాక్టర్ గారు ఒప్పుకోరు సార్. మీరు రండి. గొడవలు తగులుతారు. దండలండి డాక్టర్ గారు. దండాలి సరే, చేతిలో ఆ దండేటి మా బాబాదికండి. ఆడేవాడు. అదేనండి ఇప్పుడు ఇందాక కడుపులో మాదిరిగా కంగారు ఉందని ఇంత ఉన్నాడు కదా, వచ్చాడు. వచ్చాడు వచ్చాడు వచ్చాడు. వచ్చాడా? అదే నా బామ్మర్ది, నేనే మీ దగ్గరికి పంపించాను. నా దగ్గరికి ఎందుకు పంపించావయ్యా? ఆడికి మనకి కొంచెం మధ్యలో డిఫరెన్స్ ఉన్నాయిలేండి, అందుకని మీ దగ్గరికి పంపించాను. కాదు సార్, మీరు రికమెండ్ చేసి పంపిస్తే మా సార్ ఏమన్నా మీకు కమిషన్ ఇస్తారు అనుకున్నారా? మీ సార్ నాకు కమిషన్ ఇవ్వట్లేదు, కావాలంటే నేనే మీ సార్ కమిషన్ ఇస్తాను. మరి మా సార్ అస్తవాసం మంచిదా బాగా తెలుసుకొని పంపించారా? ఏ, మీరు ఆపరేషన్ సక్సెస్ అవుతుందని మీరు అనుకుంటున్నారు? 100%. నేను ఏ ఆపరేషన్ చేసినా సక్సెస్. 100% సక్సెస్ అవుతుందని మా బామ్మర్ది మీ దగ్గరికి పంపించారు. సపోజ్ సక్సెస్ అయితే సక్సెస్ అయితే దండ మీ డాక్టర్ గారికి వేసేస్తాను, అవ్వకపోతే మా బామ్మర్ది వేసేస్తాను. ఎందుకు ఆపరేషన్ రెడీ చేశారా లేదా? ఇప్పుడే లోపలికి పంపించాను. కానీ దండ వాడిపోతుంది. సిస్టర్ ఆ బ్లడ్ రిపోర్ట్ తీసుకురా పేషెంట్. పేషెంట్ ఎప్పుడో జంపు జంప్ అయిపోయా, మరొక డాక్టర్ చూసుకోలేదు. అత్తయ్య సరే మీరే పిలుచుకోండి. పిలుచుకుంటా. పిల్లండి గారు. అక్కర్లేదులేండి, ఆడే వచ్చేస్తున్నారు. నమస్కారం. రండి కూర్చోండి. మా సార్ అక్కడ కూర్చొని ఇంటర్వ్యూ చేయరండి, నిల్చొని ఇంటర్వ్యూ చేస్తారులేండి. అడిగారా? అడిగారా అని అడగకపోయినా ఎందుకైనా మంచిదని చెప్పానండి. లావణ్య గారు బై ఈయన మా బాస్ క్రిష్ అండి, నేను ఈయన అసిస్టెంట్ బుష్ అండి. ఓ క్రిస్ బస్, యా. పేరు చాలా వెరైటీగా ఉన్నాయి. అలా ఉండాలనే న్యూస్ ఛానల్లోకి వెళ్ళగానే పేర్లు మార్చేసుకున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. లావణ్య గారు, మేము భక్తి ఛానల్ నుంచి ఇంటర్వ్యూకి వచ్చామండి. మీ నట జీవితం గురించి మేము ఇంటర్వ్యూ చేద్దామని. చేసుకోండి చేసుకోండి. సార్ మీరే ఇంటర్వ్యూ చేయండి, మీరే చేయండి. లవణ్య గారు మీరు ఎక్కడ పుట్టారు? ఎక్కడ పుడితే మనకి ఎందుకురా? పర్లేదండి, నేను పుట్టింది వైజాగ్ లోనే. చూసారా, ఎక్కడ పుడితే మనకి ఎందుకు అన్నారు. ఆవిడది వైజాగ్, మనది వైజాగ్. ఓ మీ ఇద్దరిది కూడా వైజాగ్? లేదండి, నాది వైజాగ్, మా సార్ది భీములే అండి. చెప్పారు ఎందుకని మంచిదని చెప్పానండి. సరిపోయి మీరే ఇంటర్వ్యూ చేయండి. లవణ్య గారు, మీరు ఇండస్ట్రీకి ఎలా వచ్చారు? ట్రైన్లో వచ్చుంటారు. ట్రైన్ లోనా ఫ్లైట్ లోనా అని కాదు నేను అడిగింది. ఎవరి ప్రోత్సాహంతో వచ్చారు అని. కోసం వాళ్ళ అమ్మగారి ప్రోత్సాహంతో వచ్చుంటారు. అన్ని నువ్వే చెప్పారా? అన్ని నువ్వే చెప్పి. జనరల్ గా హీరోయిన్స్ షూటింగ్ వచ్చినప్పుడు వెనకతల వాళ్ళ అమ్మాలు వస్తారండి, అందుకని వాళ్ళ అమ్మగారి ప్రోత్సాహం అని చెప్పాను. అందుకని వాళ్ళు డిసైడ్ అయిపోతారా? అవ్వకూడదు. లావణ్య గారు మీరే. లావణ్య గారు, మీకు నవరసాల్లో ఏ రసం అంటే ఇష్టం? నిమ్మరసం. లావణ్య గారు, అసలు నవరసాలంటే తెలుసు, నిమ్మరసం అది కూడా ఒకటి. రోజు నేను స్వయంగా తయారు చేసుకుంటాను. అంటే మీరు చాలా గొప్ప నటిమాట అన్నమాట. మాట్లాడినిరా. మీరే ఇంటర్వ్యూ చేయండి. లావణ్య గారు, మీ గురించి మీరు ఏమనుకుంటున్నారు?
నేను ఇంత పెద్ద నటన అయినందుకు చాలా గర్వపడుతున్నాను. ఆఫ్ కోర్స్ మా ఊరు ప్రజలందరూ కూడా నన్ను చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అది మీరు చేసుకున్న అదృష్టం. థ్యాంక్ యూ. ఎస్ ఎస్ ఎస్. లావణ్య గారు, మీరు నటి కాకపోయి ఉంటే ఏమై ఉండేవాళ్ళు? నేను నట అయిపోయి ఉంటే పెద్ద డాక్టర్ని అయ్యి మా ఊరు ప్రజలందరికీ సేవ చేద్దాం అనుకున్నా. బట్ నాకు ఆ కోరిక తీరలేదు. అది మీ ఊరు చేసుకున్న అదృష్టం. చేసుకుంటారా? మీరే చెప్పేసుకోండి, మీరే చెప్పుకోండి. ఇంటర్వ్యూలన్నీ మీరే చేసేసుకుంటారా? ఇంకా నేను ఎందుకు? వెళ్ళిపోయారు ఆల్రెడీ. ఇంటర్వ్యూ తర్వాత. మరి నీ మాటలు వింటే ఎలాగే ఉంటుంది ఎవరైనా నన్ను. గణేష్ ఆడేడాడు? ఆడు ఎక్కడ ఉన్నాడు? ఆడికి మొన్నటి నుంచి చెప్పాడు ఆఫీస్ కనిపించట్లేదు. మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోయాడు? అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోయాడు, లేకపోతే ఊరోజులు ఎక్కడ పారిపోయాడు? చూడాడు ఎక్కడ ఉన్నాడు. సార్ ఏం చెప్పమంటారు? అటు ఇటు తిరిగేస్తున్నాడు. ఎల్లు తిరుగుతుండో తెలియదు. పిలుస్తూ చూస్తాను. రా, ఎక్కడున్నావురా? పిలుస్తున్నాడు. ఎక్కడ వెళ్ళావు ఎంతకాలం? నాకు అర్థం కావట్లేదు. అదే మనం చెప్పాను కదా, కవిత రాస్తున్నాను. మొన్న రాసిన కవిత కాకుండా మళ్ళీ ఇంకో కవిత రాసుకొచ్చావా? ఈసారి బాగా రాసుకో. బాగా రాసుకో. చాలా బాగా. నువ్వు బాగా రాసావు. నువ్వు చెప్తే కాదురా, అది విన్నవాళ్ళు చెప్పాలి బాగా రాశానని. సరే చదువు. ఏం రాసావు? వంకాయకు ఉంటుంది పుచ్చు. వాహా వాహా. వంకాయకు ఉంటుంది పుచ్చు, చీరకు ఉంటుంది అంచు. పంచిగా ఉంటదిరా అంచు. వస్తున్నాను కదా అక్కడికి. సరే చెప్పు. వంకాయకు ఉంటుంది పుచ్చు, చీరకు ఉంటుంది అంచు. అచ్చా. హిమాలయాల్లో ఉంటుంది మంచు, ఆ, పంచికి ఉంటుంది అంచు. అబ్బా. హిమాలయాల్లో మంచు, ఇక్కడ పంచికి అంచు. ఎంత కనెక్షన్ రా. గోడ సందుల్లో ఉంటుంది చూచు. ఓహో, మంచుకి పంచి అంచుకి గోడ సందులో చుచ్చుకి మూడింటికి కనెక్షన్ పెట్టావు. గొప్ప కవిత రాశావు. దీనికి ఎన్నాళ్ళు అండర్ గ్రౌండ్ లో ఉన్నావు? దానికి ఎక్కలేదు. చదువు చదువు చదువు. పిచ్చగాడి చేతిలో ఉంటుంది బొచ్చు. బిచ్చగాడి చేతిలో బొచ్చు. బొచ్చు. కౌలలో నేనే కంచు. నువ్వు కంచు మోగుతుందా కంచు? తర్వాత నేను కవిని కాదన్న వాడిని దంచు. కవిత కాదన్న ఇది కవితరా? ఇది మందు కొడితే మాకు మేమే మహారాజులా. అరే మందు బాబులా, మేము మందు బాబులా. మందు కొడితే మాకు మేమే మహారాజులా. ఏదో జీవితం. మందులో నంచుకోవడానికి మంచిగా ఒడియాలు లేవు, ఆవకాయ ముక్క లేదు. ఏదో జీవితం అయిపోయింది. ఏంటండి ఇది? ఇది ఓటరా, అది కోటరా. ఇంట్లోనే మొదలెట్టారా? మరి ఏం చేయమంటావు బుజ్జి? బార్కెళ్ళి తాగితే బిల్లు ఎక్కువ, తాగింది తక్కువ అయిపోతుంది. ఇరుగు పొరుగు వాళ్ళు చూస్తే ఏమనుకుంటారు? ఫ్యామిలీ టైప్ అనుకుంటారు. ఆ మాట అన్నది సిగ్గలేదు. నాకెందుకు సిగ్గు? నా మందు నా ఇల్లు. నేనేమన్నా రోడ్డు మీద మందు తాగొచ్చానా? బుజ్జి ఇప్పుడు నువ్వు అర్జెంటుగా ఓ పాట పాడాలి బుజ్జి. నేను పాడనండి. ఎందుకు పాడవు? నా తెలియక అడుగుతానా? కాదు, ఇప్పుడు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? ఆర్కెస్ట్రా నుంచి. ఆర్కెస్ట్రా నుంచి వచ్చావా? మరి ఆర్కెస్ట్రా నుంచి వచ్చావు కదా, ఇంత ఆలస్యంగా ఎందుకు వచ్చావు నువ్వు? డబ్బులు చేతిలో లేక 1 కిలోమీటర్ నడుచుకొని వచ్చాను. ఏడా మేనేజర్ గారు డబ్బులు ఇవ్వలేదా? నా కొడుకు పాటలు పాడించడానికి ఫస్ట్, పేమెంట్ ఇవ్వడానికి లాస్ట్. ఆడికో పోరు కొట్టు. అర్జెంట్ గారితో మాట్లాడతానా? ఇది వరకు ఇలా ఫోన్ లో తిట్టినందుకే నా రోజు వాడు నన్ను పాటలు పాడడానికి పిల్లలేదు. ఏటాడు పిలకపోతే దేశం గుడ్డిపోయింది అంటే? అసలు నువ్వెవరు? అసలు నువ్వెవరు? ఓ తాత మంగేష్కర్, ఓ గీతా బాదురే, ఓ వంగళపూడి అనిత, కోడూరు కౌశల్య. వాళ్ళందరూ ఎవరు? వాళ్ళు గొప్ప పేరు మోసిన లేడీ సింగర్స్. తాగుబోతు సచ్చినోడా? వంగల్పూడి అనిత మంత్రి గారు, కోడూరు కౌశల్య నవలారా చైత్రి. అయ్యి బాబాయ్, నీకు గొప్ప జనరల్ నాలెడ్జ్ ఉందా బుజ్జి? చాలుగానే లోపలికి రండి. లోపలికి తర్వాత వస్తాం కానీ ఈ సిచ్యువేషన్ లో మంచి సాంగ్ పాడా. అబ్బాయి ఇప్పుడు నేను పాట పాడనండి. పాడవా? స్టేజ్ మీద ఆడియన్స్ మధ్యలో పాట పాడతావా? కట్టుకున్న మొగుడు అడిగితే పాట పాడవా నువ్వు? తాగుబోతు సచ్చినోడితో పాడలేకపోతే సరే అండి, పాడతా ఆగండి. పాడు. చూసుకో పదిలంగా. పాడమన్నాను కదా అని చూసుకో 10 లంగా అంటావా? అంటే అంతకు ముందు 9 లంగాలు కొన్న నా లంగాల గురించి చెప్పవా నువ్వు? నేను లంగాల గురించి లింగుల గురించి పాడట్లేదండి. మరి పాట పూర్తిగా వినండి. సరే పాడు. చూసుకో 10 లంగా హృదయాన్ని అద్దంలా. మళ్ళీ ఆపే. అంటే తాగుబోతుడి ఇంట్లో మోహం చూసుకోవడానికి అర్థం కూడా లేదు, ఉదయం అర్థంలో చూసుకోమన్నా నీ ఉద్దేశం? నేను పాడనండి. పాడవా? అసలు నా గురించి నువ్వు ఏంటనుకుంటున్నావే? నేను మొదలో ఉన్నానంటే నీటిలో ఉన్న మొసళ్ళట్లు నేను అందరూ అండర్ ఎస్టిమేషన్ చెయ్యకు నువ్వు. అండర్ ఎస్టిమేషన్ కాదురా, అది తగిలాడంటే బుజ్జి. ఇప్పుడు
సమస్యలు మనం శాంతియుతంగా పరిశీలించుకోవాలి కదా ఇలా కాదు రండి. ఓకే రండి ఓకే నువ్వు ఎలా చెప్తే అలాగే మందు బాబులం మేము, మందు బాబులం. అరే సుబ్బు సుబ్బు చెప్పండి డాక్టర్ గారు. క్లినిక్ గ్రీన్ అండ్ గ్రీన్ చేస్తున్నావా లేదా ఏం కాదండి, ఆ, వాషింగ్ మెషిన్. ఏమీ చేస్తున్నాను. సరేలే ఏదో ఒకటి చేస్తున్నావా లేదా చేస్తున్నాడు కదా. నీ తాత మా తాతకి చెప్పాడు, మా నాన్న మీ నాన్నకి చెప్పాడు, నిన్ను నన్ను తీసుకొచ్చి నాకు అంటగట్టాడు. శుభ్రంగా చెయ్యి. చేతులు మాత్రం ఏం పెరగలేదు, పని మాత్రం పెరిగిపోయింది. పేషెంట్లు వస్తే కొంచెం వాళ్ళ క్యూలో నిల్చోబెట్టి నేను ఇలాగ వెళ్ళి వస్తాను. పేషెంట్ ఆ, మన హాస్పిటల్ ఏమంటే 5 ఏళ్ళ నుంచి పని చేస్తున్నాం, 5 మంది కూడా రాలేదు. ఒరే అవుతుందిరా ఇవాళ కాదు రేపు మంది కార్పొరేట్ హాస్పిటల్ అయిపోద్దిరా. ఆ చిన్నప్పటి నుంచి చెప్తున్నాను ఆ మాట, ఏది ఎవడో రావట్లేదు. అవుతురా కంగారు పడతానరా పెద్ద దానికి ఇంత వాదించి వాదించి నాకు తలనొప్పి వస్తుందిరా. నేను అలా లోపలికి వెళ్ళి వస్తాను. ఏంటండి తలనొప్పి వస్తుంది, తలనొప్పి. డాక్టర్ గారండి, డాక్టర్ గారండి. ఏ బాబు, సార్ డాక్టర్ గారు లేరా? ఆ డాక్టర్ లేరు, లోపల ఉన్నాను నాన్న. కొంచెం పిల్లండి సార్, పిలుస్తా కూర్చో. ఒకటే తలనొప్పి సార్, కొంచెం తొందరగా పిల్లండి సార్. కూర్చోండి, పిలుస్తాను, వస్తాను. లోపలికి వెళ్ళారు డాక్టర్ గారు. భరించలేకపోతున్నాను సార్. డాక్టర్ గారు లోపలికి వెళ్ళారు, పిలుస్తాను, వస్తాను. ఒక్క నిమిషం ఉండు. కొంచెం అర్జెంట్ పని ఉంది సార్. ఆ? కొంచెం అర్జెంట్ సార్, పిల్లలు సార్ తలనొప్పి తలనొప్పా? తట్టుకోలేదు. డాక్టర్ గారు లోపలికి అందుకే వెళ్ళారే. దేనికి? ఆయనకి తలనొప్పి వస్తుంది. టాబ్లెట్ వేసుకోవడానికి వెళ్ళి ఉంటారు, కాదు, ఇంజక్షన్ చేసుకోవడానికి వెళ్ళి ఉంటారు. కాదయ్యా బాబు, మరి దేనికి సార్? వాళ్ళ అమ్మమ్మ చేత దిష్టి తీయించుకుంది. వస్తాను సార్. అక్కడికే ఉండవా, వస్తారు, కూర్చోవయ్యా. నాకు ఇంట్లో మా పాప ఉంది సార్. ఏ సుబ్బు సార్ ఎవరో పేషెంట్ వచ్చినట్టున్నారా? కూర్చోలేండి, వెళ్ళిపోయాడు. పంపించావు నువ్వు? నేనే పంపలేదు. మరి అది దేనికి వచ్చాడా? అదేదో తలనొప్పి వచ్చాడు. మరి కూర్చోమన్నా ఆపరేషన్ చేద్దాం కదా. చెప్పాను కూర్చోండి, ఆపరేషన్ చేస్తారు డాక్టర్ గారు. ఆ, కానీ వెళ్ళిపోయాడు. ఎందుకు వెళ్ళిపోయాడట? లోపల ఏం చేస్తున్నారు డాక్టర్ గారు అని అడిగాడు. అవును, డాక్టర్ గారు తలనొప్పి వచ్చింది, వాళ్ళ అమ్మమ్మ చేత దిష్టి తీయించుకుంటారని చెప్పాను. ఎవడైనా చెప్తాడు కాదురా, ఎవడైనా చెప్తాడా? అంటే నా ఎంబీబీఎస్ చదవంతి ఇలా చంకనాకించేస్తాడు రా. కాదండి, తల్లప్పని వచ్చినప్పుడు కూర్చో డాక్టర్ గారు వచ్చి ఆపరేషన్ చేస్తారు అన్నారు కానీ ఆ బామ్మతో దిష్టి తీయించుకున్నాడు అని చెప్తాడు ఎవడైనా సరే. అబద్ధం ఆడటం నాకు ఇష్టం లేదండి. అవునులేడు సత్యానిచ్చండి తాతయ్యకి నువ్వు కూర్చోవు కదా, అదే అందుకని నీ వల్ల నాకు చాలా ఇదైపోతుంది. సరే నెక్స్ట్ పేషెంట్ ఎవరు ఉన్నారు కొంచెం పిలుస్తావు. పుష్యమే పుష్యమే. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం అమ్మా, కూర్చో కూర్చో కూర్చో. ఏంటమ్మా ప్రాబ్లం ఏంటి? కడుపులో మంటగా ఉందండి. కడుపులో మంట ఎప్పటి నుంచి? అదే కమల్ కుమారి గారు డైమండ్ నెక్లెస్ కొనుక్కున్న దగ్గర నుంచి కడుపులో మంటగా ఉందండి. ఎవరైనా ఏదైనా తింటే కడుపు మంట అంటారు. వాళ్ళెవరో నెక్లెస్ కొనుక్కుంటే నీకు కడుపు మంట వస్తే నేనేం మందు ఇవ్వగలనమ్మా? మొన్న మీరు వచ్చినప్పుడు చెప్పారు కదండి, నీకు ఎప్పుడైనా కడుపులో మంటగా ఉంటే చెప్పు అన్నారు. అదే నువ్వు ఏదైనా తింటే మంటగా ఉంటే చెప్పమన్నాను కానీ ఎదురింటి వాళ్ళు నెక్లెస్ కొనుక్కున్నారు, వడ్డాను కొనుక్కున్నారు, నాకు కడుపు మంట అంటే నేనేం చేయగలను? దీనికి మందు మాత్రం మీ ఆయన ఇవ్వగలడమ్మా. మా ఆయన దగ్గర ఉంది అది. ఆ. అదేలా డాక్టర్ గారు, అంటే మీ ఆయనే చేయగలరు, మరి నేను ఇక్కడ చేయలేను కదా. ఆయన ఏం చేస్తారు? ఆయన ఏం చేస్తాను, నువ్వు అడిగింది కొనే ఓపుకుంటే. ఆ. అదే ఇలా ఆయన అడిగేటప్పుడు మాత్రం ఎందుకని మంచిది, నలుగురు పక్కన ఉన్నప్పుడు అడుగమ్మా. ఎందుకు డాక్టర్ గారు? నువ్వు అడిగినట్టే స్వస్థత పరిపోయాడు అనుకో, మళ్ళీ నా దగ్గరికి మోసుకు రావాలి కదా. ఓ, అయితే మా ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ముందుగా నేనే నలుగురు తీసుకుని వెళ్తాను. అంత ముందు జాగ్రత్త ఆయన అమ్మా. దగ్గర ఉంటారో లేదో. అలాగే అన్నమ్మా, నలుగురు తీసుకొని వెళ్ళాను. అలాగే డాక్టర్ గారు. ఇలాంటి పేషెంట్లు వస్తున్నారు. ఆ, కడుపులో పడినప్పుడు ఆపరేషన్ చేసి లేపారా? అలాగని చేసేద్దాం అనుకున్నాం అనుకో, ఆవిడ మనకి ఆపరేషన్ చేసిస్తే ఎవరికో నెక్లెస్ కొనుక్కుంటే కడుపుమంటుంది, ఈలోపు మనకి చేసేస్తారు. వద్దు వద్దు వద్దు, ఇది లేనిపోయిన ప్రాబ్లం. నెక్స్ట్ పేషెంట్ ఎవరు ఉన్నారో పిల్లలు. నక్షత్ర నక్షత్రం. ఏ భూమి మీద కదులుతున్నట్టుందిరా. కూర్చోమ్మా. నమస్కారం అమ్మా, కూర్చోమ్మా కూర్చోమ్మా. థ్యాంక్స్ డాక్టర్ గారు. ఏంటి ప్రాబ్లం ఏంటమ్మా? ఏమని చెప్పాలి డాక్టర్ గారు? ఏదో ఒకటి చెప్పమ్మా. అంటే తింటే నీరసం, ఆ. తినకపోతే ఆయాసం. ఆ పర్సనాలిటీకి అలాగే ఉంటుంది. నువ్వు ఆపు. అప్పుడమ్మా ఆపరేషన్ చేస్తే ప్రాబ్లం అంతా సాల్వ్ అయిపోద్దమ్మా. డాక్టర్ గారు ఆవిడకి ఆపరేషన్ చేయకండి. ఇక ఆర్డర్ రికమెండేషన్ రిక్వెస్ట్ అండి. రిక్వెస్ట్. ఎందుకు? వచ్చి మా అత్తగారిలో ఉందండి. మీ అత్తగారు లాగా ఆవిడకి ఆపరేషన్ చేయొద్దు. రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేశాను. అమ్మా పొద్దున్నే ఏం చేస్తావమ్మా? నేనేం చేయనండి. ఏమి చేయకపోతారుగమ్మా, ఉదయం టిఫిన్ తినకపోతే గ్యాస్ ప్రాబ్లం వస్తుంది. తిన్నాను ఎవరు చెప్పారు? ఇప్పుడు నువ్వే కదా చెప్పావు ఏమి చేయలేదు. ఇంట్లో ఏం తయారు చేయను. ఆ. టమాటా స్విగ్గీ ఆర్డర్ పెట్టాను. ఓహో, జొమాటో స్విగ్గీ బ్లింకిట్లు ఆర్డర్లు పెట్టుకుంటారు. బాగుంది బాగుంది. పొద్దున్న ఏం తింటావమ్మా? 4 వడలు, 4 పూరీలు, 4 బజ్జీలు, 4 దోశలు. పొద్దున్న ఎవరైనా ఇడ్లీలు తింటారమ్మా? 4 ఇడ్లీలు తింటే తింటాను. 4 ఆవిడ సెంటిమెంట్ అనుకుంటా. కరెక్టే. మరి మీ ఆయన ఏం తింటారమ్మా? ఆయన
మధ్యాహ్నం ఒక ఇడ్లీ తిని ఒక కప్పు కాఫీ తాగి వెళ్ళిపోతారు. నువ్వు తినగా ఆయనకి ఏం మిగులుతుంది? అది కరెక్టే. అమ్మ మధ్యాహ్నం భోజనం ఏం చేస్తారు? అది మధ్యాహ్నం భోజనం ఏం చేస్తారంటే అదే నా మధ్యాహ్నం idea భోజనం ఏంటంటే, ఏం చేస్తారేంటండి? ఆవిడ టిఫిన్ ఏం తింటుందో చెప్పిందా? ఆ. మధ్యాహ్నం ఏం భోజనం చేస్తుందో ఊహించుకోవచ్చు కదా. ఏం డాక్టర్ ఏంటో MBBS చదివారు. కరెక్ట్ కరెక్టే. చూడమ్మా, ఇంతకీ నువ్వు వేయవలసిన పని ఏంటో చెప్తున్నా. పొద్దున్నే 2 ఇడ్లీ తిని, మధ్యాహ్నం 3 పుల్కాలు ఒక గ్లాస్ మజ్జిగ, రాత్రికి ఒక 3 పుల్కాలు గ్లాస్ మజ్జిగ. అది అంతేనా? అంతేనమ్మా. థ్యాంక్ యూ డాక్టర్ గారు. ఆ. ఇంక మీరు ఎక్కడ జిమ్ లో జాయిన్ అయిపోమంటారో, ఎక్కడ గ్రౌండ్కి వెళ్ళి వాకింగ్ చేయమంటారో అని తెగ టెన్షన్ పడిపోయాను. ఆ. అందుకని మీ ఫీజు తీసుకోండి. ఓకే ఓకే. అవును ఆ. డాక్టర్ గారు, మీరు చెప్పిన ఇడ్లీలు పుల్కలు మజ్జిగలు భోజనం ముందా భోజనం తర్వాత? అమ్మా, అది భోజనం చేసాక భోజనానికి బదులుగా తినాలి. ఏంటి? భోజనానికి బదులుగా భోజనంకి బదులుగా బదులుగా తినాలా? తినాలి. నా వల్ల కాదండి, వస్తాను. మరెందుకురా మనం చెప్పినట్టు చేయకపోతే మళ్ళీ రావడం ఎందుకురా? అంతే వెళ్ళిపోయింది. అయ్యా గోవిందరావు గారు. నా పేరు గోవిందరావు కాదండి, ప్రకాష్ రావు. అయ్యా ప్రకాష్ రావు గారు, ఆ. గోవిందరావు గారు ఇల్లు ఎక్కడ? ఎక్కడ ఎక్కడ? అది కాదండి, ఏది కాదు, నేను చెప్పేది కొంచెం వినండి. చెప్పండి. ఇప్పుడు గోవిందరావు గారు ఇల్లు కావాలండి. ఆయన అమ్మడండి, ఆయన కష్టపడి కట్టించుకున్నాడు, ఆయన ఎందుకు అమ్ముతాడండి? అయ్యా ప్రకాష్ రావు గారు, ఆ. మీకు ఎలా చెప్తే అర్థం అవుతుందండి? తెలుగులో చెప్పండి, అర్థం అవుతుంది. ఇంతవరకు నేను మాట్లాడేది తెలుగే కదండి. అవునా? సరే ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు నేను గోవిందరావు గారి ఇంటికి వెళ్ళాలండి. వెళ్ళండి, ఎవరు వద్దన్నా, నేను వద్దానా? అదే ఎలా వెళ్ళాలి అని అడుగుతున్నాను. ఎలాగంటే మీరు నడిచి వెళ్ళొచ్చు, సిటీ బస్సులు వెళ్ళొచ్చు, షేర్ ఆటోలు వెళ్ళొచ్చు, లేకపోతే మీరు ట్యాక్సీ కట్టుకుని వెళ్ళొచ్చు, ఎలాగైనా వెళ్ళొచ్చు. నేను నా తెలియక అడుగుతాను. ఇలా ఎలా వెళ్ళాలని ప్రతి వాళ్ళని అడుగుతూ కూర్చుంటే పొద్దుపోతుంది. ఎప్పటికి వెళ్తారు మీరు? తొందరగా వెళ్ళి అడగండి, వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. పరమేశ్వర, తెల్లవారు ఎవడమొక్కం చూశాను స్వామి, ఇలాంటి వాడు తగిలాడు. అర్థంలో ఈ బాబు నువ్వు చూసుకుని ఉంటావు. అమ్మ ఈయన ఇంకెక్కడ ఉన్నాడు? వచ్చావా? ఒక్కడే వచ్చాడు మాయా, అత్తగారిని కూడా తీసుకొని రావాల్సింది. ఆ వద్దాలంటే బయలుదేరింది. ఆ. కరెక్ట్ ఇలా బయలుదేరమని ఏదో పక్కింటి వాళ్ళు సత్యనారాయణ వ్రతం రావాలమ్మా అన్నారు. ఓహో. మరి ఇక్కడ నేను వెళ్ళక తప్పదండి. ఆ. పనిలో పని మీరు మాత్రం ఎలాగో బయలుదేరారు కదా, వెళ్ళి అమ్మాయిది అల్లుడిది కాపురం ఎలాగుందో చూసిరండి అని పంపించింది. అందుకే కాపురం బాగానే ఉంది కదా. కొరుతో తలకొక్కున్నట్టుంది. ఫోన్ చేసి చెప్పు. అదే కాదు అంత మాట అండి సార్. చిన్న మాట అనలేక మాయా, నా తెలియకడతాను, నీ ఇంట్లో కూతురికి నువ్వు పని పాట ఏమి నేర్పించలేదా? పాట అయితే నేర్పించలేదు కానీ అల్లుడు పని నేర్పించాను అన్నారు మీ అత్తయ్య. ఆహా. ఏ అమ్మాయి సరిగ్గా పని చేయట్లేదా? నన్ను ఎందుకు అడగడం? దేవ్యూహం వేసుకుని అక్కడ కూర్చుంది కదా, దాన్ని అడిగి చెప్తాను. ఏమైందమ్మా? నాన్న, ఆ. ఆయన కుక్కర్లో గ్లాస్ బియ్యం వేసి బాగా కడిగి 2 గ్లాసులు నీళ్ళు వేసి స్టవ్ మీద పెట్టమన్నారు నాన్న. ఓ సింతే కదా, ఏమాత్రం చేయలేవా? చేశాను నాన్న. మరింకేం అల్లుడు, నువ్వు చెప్పినట్టు చేస్తుంది కదా. తర్వాత 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 ఏమైందమ్మా? 3 విజిల్స్ వచ్చాక ఆపేయమన్నారు నాన్న. ఆపలేదా మరి? విజిల్స్ వస్తే కదా నాన్న ఆపడానికి. ఒక్కరి ప్రాబ్లం అనుకుంటాను. కాదు, నీ కూతురు ప్రాబ్లం. అంతాలేవాడు అల్లుడు. ఒక్కరి విధులు రాకపోతే అదేం చేస్తుంది? కుక్కర్ కింద మాట్లాడితే విజిల్ వస్తుంది. ఏం నా కుక్కర్ కింద మంట పెట్టలేదా? ఆయన పెట్టమని చెప్పలేదు నాన్న. నా కింద మాట్లాడుతుంది కదా, కుక్కర్ కింద ఎక్కడ పెడతారు? సర్లేమ్మా, అయ్యింది ఏదో అయిపోయింది. దగ్గర నుంచి అల్లుడు గారు చెప్పినట్టు చేసి. ఈసారి ఆయన చెప్పినట్టు చేసినా తిడుతున్నారు నాన్న. అదేంటి అల్లుడు, నువ్వు చెప్పినట్టు చేసిన తిట్టడం ఏంటి? ఏం చెప్పి ఏం చేసిందో కనుక్కో. ఏం చెప్పారమ్మా అల్లుడు గారు? ఆయన బయట నుంచి ఏ వస్తువు తెచ్చినా 1కి 2 సార్లు బాగా కడగమన్నారు నాన్న. వెరీ గుడ్, ఆరోగ్యానికి కూడా మంచిది. అడగలేదు మరి? అలా కడిగినందుకే తిడుతున్నారు నాన్న. అదేంటి అల్లుడు, నువ్వు చెప్పినట్టు చేసిన తిట్టడం ఏంటి? అయ్యే. ఏదో చిన్న పిల్ల సర్దుకుపోవాలి. అవును, సర్దుకుపోవాలి. అది ఏం తెచ్చారో ఏం కడిగింది అడుగు. ఏం తెచ్చారమ్మా అసలు? ఆయన 2 కేజీలు పంచదార తీసుకొచ్చారు. ఆయన చెప్పారు కదని దాన్ని 1కి 2 సార్లు బాగా కడిగాను నాన్న. సత్యనారాయణ వ్రతం అయిపోయిందా? గోల్డెన్ రమ్మంటున్నారా? నన్ననా? వస్తున్నా వస్తున్నా వస్తున్నా. నాన్న, నాన్న. ఇప్పుడు రాడు, ఆడు సర్దుకుపోయాడు, ఇంకెందుకు వస్తాడు? చెప్పండి. అమ్మగారు ఎక్కడ ఉన్నారా? అమ్మగారు ఆ గదిలో ఉన్నారు. గదిలో ఉన్నారా, ఎక్కడ ఉన్నారా? కాదురా, ఇంట్లో ఎక్కడ ఉన్నారు? పూజ గదిలో ఉన్నారా, వంట గదిలో ఉన్నారా అని అడుగుతానన్నా. చూసేస్తాను. అక్కర్లేదు, ఇంట్లో ఉన్నారు కదా. ఉన్నారు. ఇదిగో, ఆ. అరగంట వరకు ఆ. అమ్మగారు నువ్వు ఆ. నన్ను డిస్టర్బ్ చేయకండి, నేను ధ్యానంలోకి వెళ్తాను. ఏదో అంతరిక్షకి వెళ్ళినట్టు చెప్పారు. ఏ, ఆ. ధ్యానంలోకి వెళ్తాను రా, కొంచెం ధ్యానంలో చదవండి. ఆ. ధ్యానం చేస్తారు. ఓ, ఏదో ఒకటి డిస్టర్బ్ చేయకుండా కూర్చోండి మీరు. అనవసరం నేను డిస్టర్బ్ చేయకండి మీరు. సరే. ఏ. అవును, ఇంతకీ నేను ఎవరినే? నువ్వు పెద్ద సోమరపోతువి. ఆ? నేను ఎక్కడి నుంచి వచ్చాను? ఎక్కడెక్కడో తిరిగి నన్ను తగులుకున్నావు. ఎవరు ఇది? అసలు నేను ఎందుకు వచ్చాను ఈ భూమి మీదకి? నా జీవితాన్ని సంకనాకించడానికి వచ్చావు. ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళాలి? ముందు వాష్రూమ్కి వెళ్ళి స్నానం చేసి తగలాడాలి. ఆ తర్వాత టిఫిన్ చేసి ఆఫీస్కి వెళ్ళి తగలాడాలి.
అయ్యగారు ఆ, వెళ్ళండి బాత్రూమ్కి వెళ్ళండి. కాదరే ఆ. నువ్వు మీ అమ్మగారు నన్ను ప్రశాంతంగా ధ్యానం కూడా చేసుకునేవారేట్రా ఇటు అమ్మగారు ఇప్పటివరకు పొగిడారు అనుకున్నారా? ఆ. కాదు, అష్టోత్తరం చదివారు. ఇలా లేట్ చేశారు అనుకోండి, శాస్త్రం కూడా ఉంది. వెళ్ళండి, లోపలికి వెళ్ళండి. ఆ, ఇగో ఇగో ఆ. వెళ్ళండి. వెళ్ళిపోతున్నా. ఏ అయ్యగారు ఏంటి పిలిచారా? అరిచాను రా, పిలవలేదు. ఆ, సరే ఏంటి ఎందుకు పిలిచారు? ఏం చేస్తున్నారు అక్కడ? మొక్కలకి నీళ్ళేస్తానండి. మొక్కలకి నీళ్ళు. మొక్కలకి నీళ్ళేస్తానండి. యదవా, ఆ. వర్షంలో మొక్కలకి నీళ్ళు వేయడం ఏంట్రా? అందుకేనండి గొడుగేసుకుని మొక్కలకి నీళ్ళేస్తాను. ఇగో ఈ తెలివితేటలకి ఏం తక్కువ లేవు కానీ ఆ. రే ఆ. మన ఇంట్లో ఇవాళ పెళ్లిదా? ఎన్నాళ్ళకి నా మీద మీకు దయ కలిగిందండి పెళ్లి చూపులు రే ఏర్పాటు. రే రే ఆ. నీకు కాదురా, ఆ. అమ్మాయి గారికి. ఏ మన అమ్మాయికే మన అమ్మాయి అనుకున్నా ఏమైనా అనుకుంటారు వాళ్ళందరూ. చిన్నప్పటి నుంచి అమ్మాయిని పెంచాం కదా అందుకని తొందరలకు వచ్చింది. అమ్మాయి పెళ్లి చూపులే. ఆ పెంచిప్లే. అబ్బాయి ఎక్కడి నుంచి వస్తాడు? అమెరికా. 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 అయ్య బాబు. రే ఇప్పుడు వాళ్ళు వస్తారు కదా పెంచిప్లు, అవును వస్తారు వస్తారు. కొంచెం బిల్డప్ ఇవ్వాలి. బిల్డప్ బిల్డప్ ఇవ్వాలి. అంటే ఏంటి బిల్డప్ అంటే? ఇప్పుడు సపోజ్ ఆ. వాళ్ళు వచ్చి కూల్ డ్రింక్ కావాలన్నారు అనుకో, ఏ మన ఎదురుగుండా కిల్లిగాడి కొట్టుంది కదా ఆడి దగ్గర నుంచి కూల్ డ్రింక్ తెచ్చేద్దాం. రే అదవా బిల్డప్ ఇమ్మన్నాను రా. బిల్డప్ అంటే ఇప్పుడు అంటే చిన్న కూల్ డ్రింక్ కాదు ఇంకో డ్రింక్ తెచ్చు. అది కాదురా ఆ. అయ్యగారు, ఇప్పుడు గదిలో ఫ్రిడ్జ్ లో తెమ్మంటారా, ఆ. మేడ మీ ఫ్రిడ్జ్ లో తెమ్మంటారా, వంటింట్లో ఫ్రిడ్జ్ లో తెమ్మంటారా? నా దగ్గర కూజ తప్ప ఇవన్నీ ఎక్కడ ఉన్నాయండి? అదేరా బిల్డప్ అంటే. అంటే లేనిదో ఉన్నట్టు చెప్పు. అది అది నాకు అర్థమైపోయింది అర్థమైపోయిందా? ఇప్పుడు సపోజ్ కూల్ డ్రింక్ వద్దు, కొబ్బరి బండాలు కావాలన్నారు అనుకో, అదే కిచ్చిగారి కొట్టు పక్కన కొబ్బరి బండలు షాప్ ఉంది అక్కడి నుంచి తెచ్చేద్దాం. బండం తెచ్చేద్దాం. బిల్డప్ అని చెప్తున్నాను కదరా నీకు. పోనీ పెద్ద గంగాబాయి బండం తెచ్చేద్దాం. బాబా అది కాదురా, మరేంటి? తూర్పు ఎకరాల్లో తెమ్మంటారా, పశ్చిమంలో తెమ్మంటారా? ఊరుకంటే మన దగ్గర సెంట్ భూమి లేదు కానీ తూర్పున ఎకరాలు 10 ఎకరాలు ఎక్కడి నుంచి వస్తాయండి? ఒరే, అదేరా బిల్డప్ అంటే. మర్చిపోయానండి మనకు లేనిది ఉన్నట్టు చెప్పి అది. నాకు వద్దండి నేను చూసుకుంటున్నా. ఇదిగో పెళ్లి వాళ్ళ సంగతి నాకు వద్దండి. చాలా జాగ్రత్తగా చూడాలి. నేను చూసుకుంటాను. అమ్మాయి గారి పెళ్ళం మధ్యాక. ఇదిగో వచ్చేస్తున్నట్టున్నారు చూద్దాం. రెడీ రెడీ. అదిగో వచ్చేసారు. నమస్కారం బావగారు. నమస్కారం నమస్కారం బావగారు, నమస్కారం నమస్కారం అమ్మా, కూర్చోండి. అయ్యారే ఆ, పెళ్లి కొడుకు ఎక్కడి నుంచి ఏంటి? అమెరికా. అమెరికాలో లేరండి సౌత్ ఆఫ్రికా లాగా ఉన్న కలరింగ్ చూస్తే. కాదురా, అమెరికా రా. అమెరికా అమెరికా. అమెరికాలో అయితే కొంచెం తెల్లగా ఉంటారు. సౌత్ ఆఫ్రికా బావగారు కూల్ డ్రింక్ తాగుతారు ఏంటి? వద్దన్నయ్య గారు. పడేవారా వద్దంటే మనం మానేస్తాం ఏంటి? మానేస్తాం. అయ్యారు ఆ. ఇప్పుడు మేడ మీద ఉన్న ఎర్ర ఫ్రిడ్జ్ లో తెమ్మంటారా, వంటగదిలో ఉన్న తెల్ల ఫ్రిడ్జ్ లో తెమ్మంటారా, మన హాల్లో ఉన్నటువంటి నల్ల ఫ్రిడ్జ్ లో కూల్ డ్రింక్ తెచ్చిమంటారా? ఒరే యదవా, ఆ. మనకి అన్ని కూల్ డ్రింకులు అన్ని ఏది ఫ్రిడ్జ్ లో ఉన్నాయి, నాకు చెప్పలేదురా. ఎందుకంటే పెళ్ళైన తర్వాత మన ఇప్పుడు అల్లుడు గారు అమ్మాయి మేడ మీద ఉంటారండి. ఆ. కూల్ డ్రింక్ కోసం వాళ్ళు కిందకి తీతారేటండి. ఆ రూపంలో ఒక ఫ్రిడ్జ్ ఉంది మరి వాళ్ళకి తెలియాలి కదేంటి? ఓహో, ఆ. అదా అన్నయ్య సార్, గారు, వద్దులండి. పోనీ కొబ్బరి బండం అమ్మా. ఇప్పుడే వద్దండి. ఇప్పుడేం వద్దు. ఏ, కొబ్బరి బండం. కొబ్బరి బండ అయ్యారు. ఇప్పుడు తూర్పులో ఉన్న 5 ఎకరాల నుంచి తెమ్మంటారా, ఆ. పడమరలో 10 ఎకరాల కొబ్బరి బండం తెచ్చిమంటారా, లేకపోతే ఉత్తరాన్ని 15 ఎకరాలు ఉంది ఎందులో కొబ్బరి బండం పట్టు తెచ్చిమంటారా? రే ఏదో దాంట్లో పట్టుకుని 2 ఎకరాలు ఉన్నది మనకు తెలియాలిట్రా. వాళ్ళెవరండి? అమెరికా సంబంధం అండి ఇదే అల్లాటప్ప సంబంధం అనుకుంటారు. మరి చెప్పాలి కదా ఎన్ని ఎకరాలు ఏంటంటే. బయట అన్ని తీసుకుని వచ్చి ఏవద్దు, ముందు అమ్మాయిని తీసుకుంటే అమ్మాయిని తీసుకురావాలి. ఆ, అమ్మాయిని రే, తీసుకెళ్ళి నువ్వు అర్జెంటుగా వెళ్ళి ఆ. అమ్మగారిని ఉమ్. అమ్మాయిని తీసుకుని రమ్మని. అలాగే అయ్యారు. మన ఇంట్లో అమ్మగారిని పిలమంటారా, బ్రాడీపేటలో ఉన్న అమ్మగారిని పిలమంటారా, ఆరండల్పేటలో ఉన్న అమ్మగారిని పిలమంటారా? ఒరే, ఒరే, ఒరే. ఏంటి మీకు ముగ్గురు ఆవిడలా? అమ్మమ్మ. అరే, మనకి సంబంధం వద్దురా నాయనా, నీకు అమ్మా 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 అమ్మా. ఏకనే కాదు, ఒక్కొక్క అద్దతోనే పని లేకపోతే ముగ్గురు అద్దతో నా కొడుకు అన్నాడు. మీకు నమస్కారం, మీ సంబంధంతో నమస్కారం. ఒరే, అది. నీకేం చెప్పాను, ఏం చేశాను అంటే మరి మనకి లేనిది కొంచెం ఉన్నట్టు చెప్పమన్నారు కదా. కదా? అందుకనే. ఆ. అంటే? ఇప్పుడు మన అమ్మగారు ఇంట్లో అమ్మగారు కాకుండా బ్రాడీపేట గుంటూరుపేట ఇద్దరిని మనం కొంచెం యాడ్ చేశాను. యాడ్ చేసావు, అదేదో పడిపోయింది చూడు. సార్, స్విమ్మింగ్ ఎక్కడికి వెళ్తున్నారు? ఏట్లోకి వెళ్తున్నానే. ఏట్లోకా? ఆ. అయితే ఉండండి ఒక నిమిషం. ఇదిగో ఏంటి ఇది? స్విమ్మింగ్ డ్రెస్. ఇదెందుకు? ఈ డ్రెస్ తో ఎవరైనా ఏట్లో స్విమ్మింగ్ చేస్తారా? చూసి నలుగురు ఏమనుకుంటారు, ప్రకాష్ కి డ్రెస్ సెన్స్ లేదంటారా? అందుకు. ఏమి తెలివితేట్లే. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ అండి. కొట్టానంటే గోప పొంగడంలో పొంగిపోతుంది. అవతల మీ ఆఫీస్ టైం అవుతుంది. తెలుసు, ఆఫీస్కే వెళ్తాంలే. ఏమండి, ఆ. సాయంత్రం ఏ టైంకి వస్తారు? ఏ టైం అంటే ఏం చెప్తాం? మీ ఆడంతో లేనిపోయి చిక్కే. 6ంటికి వస్తామని 5ంటికి వస్తే ఎందుకు తొందరగా వచ్చారంట. 5కి వస్తామని 6కి వచ్చామంటే ఎందుకు లేట్ గా వచ్చారంటారు. ఆఫీస్ నుంచి వస్తాను కదా, అంటే ఏదో టైంకి వస్తారు. వచ్చి చస్తాను. వచ్చేటప్పుడు ఒక బుక్ తీసుకురండి. బుక్క రామాయణమా మహాభారతమా? రెండూ కాదు, మరి 30 రోజులు హిందీ నేర్చుకోవడం అలా. హిందీ. ఉమ్. ఇప్పుడు అదెందుకు?
చాలా అవసరం అండి. అంత అవసరం ఏంటి? అవసరమే. ఈ తెలుగు సీరియల్స్ చూసి చూసి బోర్ కొట్టేస్తుందండి. అందుకే 30 రోజులు హిందీ నేర్చుకుని హిందీ ఛానల్ కి షిఫ్ట్ అయిపోదామని. హలో, హలో. జియో ఆఫీస్ అండి. అవునండి. మా ఇంట్లో అర్జెంటుగా కనెక్షన్ తీసేయండి. ఏంటండి వైఫై ప్రాబ్లమా? కాదు, నా వైఫై ప్రాబ్లం. మా కనెక్షన్ తీసి వచ్చేస్తున్నాను. తొందరగా రండి. ఫ్రెండ్స్ కామెడీ క్లబ్ వైజాగ్ వారి ఇది మన గుంటూరు హ్యూమర్ క్లబ్ ఏర్పాటు చేసినటువంటి 120వ ప్రదర్శన 13వ వార్షికోత్సవ సందర్భంగా ఈనాటి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మీ అందరికీ మా గుంటూరు హ్యూమర్ క్లబ్ తరఫున మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, సో రాబోయే 1-2 నెలల్లో గుంటూరు హ్యూమర్ క్లబ్ వారి 121వ ప్రదర్శనతో మీ ముందుకు వస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ నైట్ టు ఆల్ ఆఫ్ యూ.